ఇప్పుడు ఈ యొక్క నాస్తిక అధ్యయన తరగతులకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు విజయ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అభ్యుదయవాదులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ యొక్క నాస్తిక సమాజం నాయకులు, జిల్లా స్థాయిలో మొత్తం బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి భాస్కర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క నాస్తిక సమాజంలో మూఢనమ్మకాలపై అలుపెలుగని పోరాటం చేస్తున్నటువంటి మన రామకృష్ణ సార్ వాళ్ళ కుమారుడు చార్వాకాశ్రమ నిర్వాహకులు సుధాకర్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పరిచయం చేసుకొని వెళ్ళండి సార్. మిత్రులారా, మనందరికీ తెలుసు భారతదేశంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మూఢనమ్మకాలలో ఏ విధంగా ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో కూడా ఈ మూఢనమ్మకాలు దాగి ఉన్నాయి. కాబట్టి మనం వాటిని అన్నిటినీ కూడా నిజాలు ఏమున్నాయి అనేది బయటికి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఏ మూఢనమ్మకాలకు బలి కాకుండా స్వేచ్ఛగా సమానత్వంగా బతికే విధంగా మనందరం పాటుపడాలని చెప్పి ఈ యొక్క అధ్యయన తరగతులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అధ్యయన తరగతులకు ముఖ్య వక్తలుగా విచ్చేసినటువంటి డాక్టర్ విజయ్ కుమార్ సార్ గారిని క్లాస్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, కింద కూర్చున్న పెద్దలకు నా రెడ్ సాల్యూట్స్. ఈరోజు ఈ సభలో సిపిఐ సిపిఎం నాయకులని, ఇంకా కొంచెం ఇతర అటువంటి నాయకులను కూడా వేదిక మీదకు పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది చాలా అవసరమైనటువంటి విషయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మన మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి, మన మధ్య ఉన్న విభేదాల కన్నా మన మధ్య ఉన్న ఏకాభిప్రాయాలే చాలా ఎక్కువ. ఆ చిన్న చిన్న విభేదాలు కాలమే పరిష్కారం చేస్తుంది. అందుకని ఇక్కడికి అనేక రకాలైన వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుని ఈ సభలో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అట్లాగే నన్ను ప్రొఫెసర్ అని చెప్పి పరిచయం చేశారు. నేను ప్రొఫెసర్ని అనే మాట నిజమే, కానీ అది ఈ మధ్యకాలంలో జరిగింది. నేను 61 సంవత్సరాల క్రితం నాకు 15 ఏళ్ల వయసులో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేరి మానేసి జగిత్యాలకు వచ్చాను. జగిత్యాల నుంచి ఇంకా చాలా లోపలికి వెళ్ళి గోదావరి ఒడ్డున ఉన్న కమునూరు అనే గ్రామంలో నేను ఆర్గనైజర్గా పనిచేశాను. ఆ తర్వాత గోదావరి కనులో సింగరేణి ప్రాంతంలో పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో మళ్ళీ చేరి 2 సంవత్సరాలు ఆర్ఎస్యు
కార్యకర్తగా పనిచేసి మళ్ళీ మానేసి మొత్తం 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఎంబీబీఎస్ చేరి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండి పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ ఉద్యోగాలు పూర్తి చేసుకుని ఎయిమ్స్ రాయ్పూర్లో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. బహుశా ఇంత బ్రేక్ వచ్చిన తర్వాత 22 సంవత్సరాలు బ్రేక్ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఎంబీబీఎస్ చదవటం అనేది మొత్తం భారతదేశ చరిత్రలో మేమే 5-6 ఉన్నాం. 5-6 మేము ఇట్లా కలిసి మా ఈ చరిత్ర అంతా పోలిక ఉన్నది. అసలు ఇది వైద్య ప్రపంచానికి విద్యా ప్రపంచానికి ఒక పెద్ద వింత. అది ఎట్లా సాధ్యమైంది అసలు అని మళ్ళీ తిరిగి వచ్చి చదవటం. సింపుల్గా చెప్పాలంటే మార్క్సిస్ట్ దృక్పథం, ఇంకా చెప్పాలంటే గతితార్కిక భౌతికవాద దృక్పథం ఉండటమే అందుకు కారణం. నన్ను ఈరోజు గతితార్కిక భౌతికవాదం మీద మాట్లాడమన్నారు. గతితార్కిక భౌతికవాద దృక్పథం తప్ప మరి ఏ దృక్పథం ఉన్నప్పటికీ కూడా ఇది పూర్తిగా అసాధ్యమైనటువంటి విషయం. 22 సంవత్సరాల తర్వాత నేను తిరిగి మళ్ళీ గుంటూరు మెడికల్ కాలేజీకి వచ్చి మళ్ళీ మెడికల్ సైన్స్ చదవటం మొదలు పెడితే ఫస్ట్ ఇయర్లోనే నేను మిగతా వాళ్ళందరికీ మెడికల్ సైన్స్ చెప్పేవాడిని. నా క్లాస్మేట్స్ నాకు టీచర్లు అయ్యారు, నాకు ప్రొఫెసర్లు అయ్యారు. ముఖ్యంగా నా ఫిజియాలజీ ప్రొఫెసరు ఆవిడ నా క్లాస్మేట్. ఆవిడ మొన్న మధ్యన మా గ్రూప్ వాళ్ళందరూ మళ్ళీ అదే గుంటూరు మెడికల్ కాలేజీలో ఒక రీయూనియన్ అని చెప్పి పెడితే అప్పుడు నేను వెళ్తే ఆవిడ ఎదురొచ్చి పలకరించి అందరు మిగతా మా డాక్టర్లందరూ మన్నవ గోపీచంద్ పెద్ద పెద్ద డాక్టర్లందరూ ఉన్నారు, వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. సజ్జా లోకేశ్వరరావు వాడు నాకు నా సెకండ్ టైం క్లాస్మేట్ వాడు. ఈ గురవారెడ్డి ఆర్థోపెడిక్స్ గురవారెడ్డి నాకు థర్డ్ టైం క్లాస్మేట్. నాకు 3 బ్యాచ్లు. నేను ఈవిడ ఎదురొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. ఒకరోజు విజయ్ కుమారు క్లాసులో నన్ను ఒక ప్రశ్న వేశాడు. నాకు కాళ్ళు వణుకుపోయినాయి. ఆవిడ ప్రొఫెసరు, నేనేమో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని, పైగా దారి తప్పి ఎక్కడెక్కడో దేశాలు తిరిగి వచ్చి మళ్ళీ తిరిగి నేర్చుకుంటున్న వాడిని బతిమలాడి దండాలు పెట్టి పాస్ చేయించుకోవాల్సిన పొజిషన్లో ఉండవలసిన వాడిని నేను. అటువంటిది నేను ప్రశ్నిస్తే ఆవిడకి కాళ్ళు వణికిపోవడం ఏమిటి అంటే నా ప్రశ్నలో ఆ లోతు ఉంటుందని ఆవిడకి ముందే అర్థమైంది. అందుకని గతితార్కిక భౌతికవాదం మనకి ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. సైన్స్ని అర్థం చేసుకోవడంలో ఒక గొప్ప శక్తిని ఇస్తుంది. తక్కిన వాళ్ళకి అర్థం కాని అనేక విషయాల్ని అర్థం చేయిస్తుంది. 2 రోజుల క్రితం 13వ తారీఖున గుంటూరులో ఒక సభ జరిపాం. నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ తయారు చేశాను, ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాను. నీట్కి, జేఈఈకి, ఎంబీబీఎస్, బీటెక్ పరీక్షలు రాయటానికి ఇప్పుడు నడుస్తున్న పద్ధతి బాగలేదు, ఇందుకు ప్రత్యామ్నాయమైన పద్ధతిని నేను ఒకదాన్ని తయారు చేసి అది పరిచయం చేస్తూ అక్కడ జరిపితే 1000 మంది విద్యార్థులు సమావేశపరిచారు. అక్కడ వాళ్ళ ముందు మాట్లాడుతూ అసలు ఈ సైన్స్ ఎంత గందరగోళంగా ఉన్నది, అసలు ఇది సైన్సేనా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, నాకైతే ఆన్సర్ కళ్ళ ముందు కనపడుతుంది, మీకెందుకు కనపడటం లేదు అని అంటూ చాలా ప్రశ్నలు నేను ఓపెన్గా డిస్కస్ చేస్తాను. బ్లాక్ బోర్డ్ లేదు, పవర్ పాయింట్ లేవు, ఏం అక్కర్లేదు మనకి. అయితే మీ దగ్గర అవన్నీ ఎందుకు మాట్లాడేది, మీరు ఆ విద్యార్థులు కాదు కనుక నేను ఎప్పుడైనా సరే శ్రోతలను బట్టి మాట్లాడతాను. అందుకని అవన్నీ చెప్పటం లేదు. కానీ గతితార్కిక భౌతికవాదాన్ని అర్థం చేసుకుని అంటే ఊరికే అదేదో పుస్తకం చదివితే కాదు, మనం ఏ పని చేస్తుంటే ఆ పనిలో, ఏ సబ్జెక్టు చదువుతుంటే ఆ సబ్జెక్టులో దానిని అన్వయించుకుని
అర్థం చేసుకుంటే అది అంత బలాన్ని ఇస్తుంది. అందుకు అధ్యయనం చేయాలి దాన్ని. ఆ సబ్జెక్టు మీద నిజమైన పట్టును తీసుకొస్తుంది. ఇతరులకి కనపడిన విషయాల్ని కనపడేటట్టు చేస్తుంది. అందుకు అధ్యయనం చేయాలి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాం. అట్లా పోరాడిన వాళ్ళు నరేంద్ర దబోల్కర్, కల్బుర్గి వీళ్ళందరూ దారుణంగా హత్య చేయబడ్డారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పెరియార్ గారు, హిందూ మతం యొక్క ఫ్యూడల్ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోట్లాడిన పెరియార్ గారు, ఉత్తరాది వాళ్ళ పెత్తనానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళ పెత్తనంతో పాటుగా వీళ్ళ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పెరియార్ గారు చాలా గొప్ప వ్యక్తి. తమిళనాడులో దాదాపుగా 70 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఆయన అనుచరులే. ఆయన అనుచరులు అనే చెప్పుకుంటున్నారు. తమిళనాడులో ఏ పొలిటికల్ పార్టీ ఏ మీటింగ్ పెట్టినా పెరియార్ గారి పేరు స్మరించకుండా, ఆయన దండేయకుండా మీటింగే పెట్టరు. కానీ ఈ మతమౌఢ్యం అంతా తమిళనాడులోనే ఎక్కువ ఉన్నది మనకన్నా. మరి ఎట్లా ఏం చేద్దాం? అట్లాగే భగత్ సింగ్ పోరాడాడు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు అనేక మంది, ముఖ్యంగా కమ్యూనిస్టులు పోరాడారు. ఫలితం ఎవరికి దక్కింది? మనకి దక్కలా. ఫలితం కాస్త కాంగ్రెస్ వాళ్ళు తనుకుపోయారు. ఈ తెలంగాణలో ఈ రోజున ఫ్యూడలిజం లేదు, అది మీకు తెలుసు. తెలంగాణలో వచ్చిన మార్పు ఏంటో మీకు తెలుసు. తెలంగాణలో ఫ్యూడలిజం పోవటానికి కారకులు ఎవరు? తెలంగాణలో ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా కొట్లాడింది ఎవరు? కమ్యూనిస్టులు. కానీ ఫలితం మాత్రం మనకు దక్కల, అది ఎవరికో తనుకుని పోయారు. ఎందుకని అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 100 సంవత్సరాలుగా అన్యాయాలకు వ్యతిరేకంగా, దుర్మార్గానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, అభ్యుదయం కోసం అని చెప్పి పోరాడుతున్న మనం ఇంకా ఎందుకు చాలా వెనకబడిపోయి ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇవాళ మూఢనమ్మకాలు పాత పద్ధతుల్లో లేవు. మూఢనమ్మకాలు ఇవాళ మూఢనమ్మకాలు ఎక్కడున్నాయి అంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి. ఇవాళ మూఢనమ్మకాలు ఎక్కడున్నాయి అంటే మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. మూఢనమ్మకాలు అతిపెద్ద యూనివర్సిటీల్లో ఉన్నాయి. ఇవాళ మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారు? ఇవాళ మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు సైన్స్ని అడ్డం పెట్టుకొని చెప్తూ ఉన్నారు. పాత పద్ధతుల్లో జరగట్లేదు ఆ వాదనలు. మరి అవతలి వాడు సైన్స్ని అడ్డం పెట్టుకుని తన తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేయడానికి పూనుకుంటూ ఉంటే మనమే పద్ధతుల్లో సమాధానం చెప్పాలి. అందుకే నేను ఒకసారి నాస్తిక సమాజంలో 2 సంవత్సరాలు అయిందనుకుంటాను, మంగళగిరిలో సైన్స్ మీద మాదా అనే పేరు పెట్టించి నేను ఒక ఉపన్యాసం చెప్పాను. నిజానికి అంతకన్నా ముందు మహబూబ్ నగర్లో బహుశా 10 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, ఒక ఉపన్యాసం నేను సైన్స్ మీద మాదా అనే పేరు పెట్టే మాట్లాడాను. అసలు సైన్స్ ఏం చెబుతున్నది? సైన్స్ మీద మాదా? అస్సలు ప్రశ్న వేయాల్సిన ప్రశ్న ఇది. వాళ్ళు కూడా సైన్స్ చెప్తున్నారు. మీ రాజుగారి కోట ఎక్కడున్నదని వస్తూ నేను చూస్తూ ఉంటే జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ఉన్నది. ఇప్పుడు అదే అనుకుంటా కదా, వనపర్తి రాజుగారి కోట. ఇప్పుడు జూనియర్ కాలేజీ ఉన్నదే కదా, పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నదా? సరే, మరి కాలేజీలు పెడుతున్నారు, సైన్స్ చెప్తున్నారు, సైన్స్ ప్రచారం చేస్తున్నారు. మరి అశాస్త్రీయత ఎక్కడ ఉంది అంటే ఆ సైన్స్లోనే అశాస్త్రీయత ఉన్నది. ఒకప్పుడు మేము ఆర్ఎస్యు విద్యార్థులంగా ఇది అశాస్త్రీయ విద్యా విధానం, చదువులు మానేయండి అని చెప్పి నేను మానేశాను. కొన్ని వందల మంది చేత మాన్పించి కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేయాలని చెప్పి తీసుకుని వెళ్ళాం. అయితే ఆ రోజున అశాస్త్రీయ విద్యా విధానం అన్నాం, కానీ మరి సైన్సే చెప్తున్నారు కదా, అశాస్త్రీయత ఏమిటి
అని అంటే మాకు అంత బాగా చెప్పగలిగే అవకాశం లేకపోయింది. ఎందుకంటే మేము కూడా విద్యార్థులం. కానీ ఇవాళ మేమే ప్రొఫెసర్లం అయ్యాం. ఆ సైన్స్ మీద మాకే పట్టొచ్చింది. ఇప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు చేస్తున్న తప్పేమిటి, ఈ విద్యా విధానంలో ఉన్న తప్పేమిటి, సైన్స్ చెబుతున్నప్పటికీ కూడా అది ఎట్లా అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో చెప్తా ఉన్నారు అనేదాన్ని ఇవాళ మాకు అర్థమైంది. ఇవాళ నీట్ పరీక్ష అంటే ఎంబీబీఎస్ సీట్ రావాలంటే నీట్ పరీక్ష. ఇదివరకు మెడికల్ ఎంట్రన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు నీట్ పరీక్ష. ఈ నీట్ పరీక్షలో ఇది వరకు 100కి 50 మార్కులు రాకపోతే ఏ కాలేజీలో ఏ మెడికల్ కాలేజీలో చేరే అవకాశం లేదు. ఆ రోజుల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉండే, తెలంగాణ మొత్తంలో 3 మెడికల్ కాలేజీలు ఉండేవి. ఇవాళ మేము వనపర్తిలో కూడా మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఉంది. సరే, ఈ ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత ప్రైవేట్ కాలేజీలకు మేలు చేయడం కోసం అని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 50%ని 50th పర్సెంటైల్గా మార్చింది. 50th పర్సెంటైల్ అంటే అర్థం ఏంటంటే, పోయిన సంవత్సరం 26 లక్షల మంది అనుకుంటూ రాశారు. ఇందులో 13 లక్షల మందికి వచ్చిన మార్కులు, 13 లక్షల్లో తక్కువ వచ్చిన మార్కుల్ని 50th పర్సెంటైల్ అంటారు. అంటే అది 20%కి వచ్చింది. ఈ 20%లో బయాలజీలో అందరికీ 70% వస్తుంది, కెమిస్ట్రీలో ఒక 20% వస్తుంది, ఫిజిక్స్లో 5 to 10% వచ్చిన వాడు ఇవాళ డబ్బులు కట్టి మెడికల్ కాలేజీలో చేరచ్చు. ఏమిటిది? ఫిజిక్స్ అంత కష్టమా? 5 to 10%. మన జనాభాలో చదువుకున్న వాళ్ళలో 100కి 50 మందికి ఫిజిక్స్ 5 to 10% కంటే తెప్పించలేకపోయామనంటే అర్థం ఈ ప్రభుత్వం ప్రపంచం ముందు ఒప్పుకున్నది మాకు ఫిజిక్స్ చెప్పడం చేత కాదని. అంత ఘోరమైన స్థితికి విషయం వెళ్ళిపోయింది. మరి మూఢనమ్మకాలు ఎట్లా పోతాయి? ఫిజిక్స్ చదువుకున్నవాడి సంగతి ఏంటి, బాగా చదువుకుని మాట్లాడే వాళ్ళ సంగతి ఏంటో వద్దాం. ఫిజిక్స్ అంటే ఏమిటి? ఈ లైట్ గురించి, ఆ ఫ్యాన్ గురించి, ఈ గాలి గురించి, ఆ రోడ్డు గురించి, ఆ బ్రిడ్జ్ గురించి, ఒక ఉయ్యాల గురించి, ఒక క్రికెట్ బాల్ గురించి చెప్పేది ఫిజిక్స్. ఇంకా కెమిస్ట్రీ అర్థం కాలేదంటే నేను అర్థం చేసుకోగలను. ఫిజిక్స్ రాకపోవటం ఏంటి అంటే చెప్పే విధానంలోనే ఇంతటి అశాస్త్రీయత ఉన్నది. అందుకని అది అంత కష్టమైపోయిన పరిస్థితికి వచ్చింది. అది ఫార్ములాల కట్టగా మారిపోయింది. అందుకని చదువు చెప్పినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు, సైన్స్ చెప్పినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. సైంటిఫిక్ టెంపరమెంట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. సైన్స్ పాఠాలు చదవటం వేరు, సైన్స్ పాఠాల్లో గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవటం వేరు, సైంటిఫిక్ టెంపరమెంట్ వేరు. అట్లా చూసినప్పుడు ఈ గతితార్కిక భౌతికవాదం ఏమిటి అంటే, అసలు గతితార్కిక భౌతికవాదంలో పోవటానికి ముందుగా కొద్దిగా క్లుప్తంగా నేను భారతదేశ తాత్విక చరిత్రని కొద్దిగా మాట్లాడి ఆ తర్వాత యూరోప్లో ఇది గతితార్కిక భౌతికవాద రూపం ఎట్లా తీసుకుందో చెప్తాను. భారతదేశంలో ఆ వేదాల కాలంలో ఏమున్నదో అది పోనండి. ఆ తర్వాత ప్రముఖమైన చరిత్ర గౌతమ బుద్ధుడిది. గౌతమ బుద్ధుడు భౌతికవాది. అయితే ఆ తర్వాత కాలంగా ఆ బౌద్ధ మతం అది ఎక్కడో నేపాల్లో పుట్టింది. అక్కడి నుంచి వచ్చి ప్రయాణం చేసి వచ్చి దక్షిణ భారతదేశం అంతా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కంచిలోంచి శంకరాచార్యుడు బయలుదేరి వెళ్ళి అక్కడి దాకా ఉత్తరాది దాకా వెళ్ళి ఈ బౌద్ధులందరినీ తికమక పెట్టి కింద పడేసి మీద పడేసి వాళ్ళని ఓడించి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి హైందవ మతాన్ని మళ్ళీ తిరిగి భారతదేశం అంతా పునరుద్ధరించాడు. ఎట్లా ఓడించాడు శంకరాచార్యుడు గౌతమ బుద్ధుడిని? ఎట్లా ఓడించాడంటే ఒక రకంగా గతి తర్కంతో ఓడించాడు. అప్పటి నుంచి ఈ శంకరాచార్యుడు అద్వైతం లేకపోతే అద్వైతం ఇంకో రకమైన ఈ హిందూ మతం ఎక్కువగా భారతదేశంలో ప్రచారం అవుతూ వచ్చింది బ్రిటిష్ వాడు వచ్చేంతవరకు. సరే, ఇక్కడతో దీన్ని ఆపి యూరోప్లో ఏం జరిగిందంటే, యూరోప్లో కూడా మొట్టమొదట చాలా ప్రాథమికమైన రూపంలో భౌతికవాదం ఉండేది అరిస్టాటిల్ వాళ్ళ కాలంలో. ఆ తర్వాత రోమన్ చక్రవర్తుల కాలంలో ఈ భౌతికవాదం ఓడిపోయి భావవాదం తిరిగి చాలా బలంగా పాతుకుని పోయింది. అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్
ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉంది. ఆ దుర్మార్గమైనటువంటి పరిపాలన సమాజంలో పేద ప్రజలను అణిచివేసే విధానం అదొక భాగం. అదట్నుంచి అసలు మేధావులందరినీ అణిచివేస్తాం. ఎంత తీవ్రంగా అణిచివేస్తుందంటే నా సబ్జెక్ట్ ఎనాటమీలో ఈ రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ ఒక ఆయన ఉండేవాడు, గ్యాలన్ అని చెప్పి. ఆయన రాసిన పుస్తకం వేదం. 2000 సంవత్సరాల పాటు ఆ పుస్తకాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేకుండా పోయింది. ఆ పుస్తకంలో చాలా తప్పులు ఉన్నాయి. ఒక తప్పు ఏంటంటే లివర్, కాలేయం రక్తాన్ని పంపు చేస్తుందని ఆయన రాశాడు. దానిని యూరోప్లో ఉన్న మెడికల్ కాలేజీలో ఆనాటికి ఏముంటే అవి 2000 సంవత్సరాల పాటు దాన్ని అట్లాగే టీచ్ చేశారు. కాలేయం రక్తాన్ని పంపు చేస్తుంది, గుండె కాదు. దాన్ని ఎవరో ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందుకు? రాసింది రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్. ప్రశ్నించి ఏం చేస్తారు? సఫా, మీకు తెలుసు గెలీలియోకి ఏ గతి పట్టిందో, కళ్ళు పీకేశారు. భూమి గుండ్రంగా ఉందన్నందుకు కాదని ఒప్పుకోమన్నారు. అరే ఎట్లా ఒప్పుకుంటానే, టెలిస్కోప్లో కనపడతాను నా కళ్ళ ముందు అని అంటే, నీకు చూస్తావా అయితే నీ కళ్ళు పీకితే కనపడవు కదా అని చెప్పి కళ్ళు పీకారు. చివరిలో ఆయన ఒప్పుకున్నాడు అని అంటారు. సరే ఒప్పుకున్నాడు, ఎన్ని దుర్మార్గాలు చేసి ఒప్పిస్తే అదేం పెద్ద గొప్ప విషయమేం కాదు. అప్పుడు దాని మీద తిరుగుబాటుగా యూరోప్లో రెనైసెన్స్ ఉద్యమం అంటే ఒక భావ విప్లవం ప్రారంభమైంది. ఆ భావ విప్లవమే తర్వాత కాలంలో రాజకీయ విప్లవాలకు దారితీస్తుంది. ముందుగా మేధావుల భావ విప్లవంతో మొదలై ఈ రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ చర్చ్ యొక్క అధికారాన్ని ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టారు. అట్లా సైన్స్ పెరుగుతూ వచ్చింది. అట్లా పెరిగిన సైన్స్లోంచి భావవాదాన్ని ఓడించి భౌతికవాదం పైచేకొచ్చింది. ఈ భౌతికవాదాన్ని యాంత్రిక భౌతికవాదం అంటాం. ఫ్యూయర్బాహ్ అనే ఒక జర్మన్ ఫిలాసఫర్ ఆ యాంత్రిక భౌతికవాదులందరిలోకి గొప్పవాడు. బాగా చాలా సమర్థవంతంగా యాంత్రిక భౌతికవాదాన్ని చెప్పాడు. ఈ యాంత్రిక భౌతికవాదం ఏం చెప్పేదంటే, ఈ విశ్వం, ఈ ప్రపంచం ఒక యంత్రం లాంటిది. ఒక యంత్రాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకు ఒక వాచ్ని మీరు అర్థం చేసుకోవాలంటే, ఆ వాచ్ని అంతా విప్పేస్తే అందులో ఉన్న శీలలు చక్రాలు అన్నీ విప్పేసి మళ్ళీ తిరిగి బిగిస్తే దాని సూత్రాలు అన్నీ మీకు అర్థమైపోతాయి. అట్లాగే ఈ ప్రపంచాన్ని అంతటిని విప్పదీసి మళ్ళీ బిగిస్తే ఆ ప్రపంచంలో ఉన్న సూత్రాలని, ఈ ప్రపంచం ఏ సూత్రాల ఆధారంగా పనిచేస్తుందో మనకంతా అర్థమైపోతుంది. ఈ ప్రపంచం ఒక యంత్రం లాంటిది అని చెప్పడం యాంత్రిక భౌతికవాదం. ఇది నిజమని చెప్తుంది, ఇది ఒక యంత్రం లాంటిది అని చెప్తుంది. అయితే ఈ యాంత్రిక భౌతికవాదాన్ని ఇక్కడ మన శంకరాచార్యుడిలాగా అక్కడ హెగెల్ అని ఆయన ఓడించాడు. ఆయన ఈ యాంత్రిక భౌతికవాదంలో ఉన్న అనేక లోపాలను బయటపెట్టి, వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, ముఖ్యంగా బయాలజీకి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, బయాలజీ యంత్రం లాంటిది కాదు కదా, జీవ పదార్థం జీవులు యంత్రం లాంటివి కాదు కదా అని చెప్పి లేవనెత్తిన ప్రశ్నలకి ఈ యాంత్రిక భౌతికవాదులు సమాధానం చెప్పలేకపోవడంతో హెగెల్ గారి గతితర్కం పై చేకొచ్చింది. కార్ల్ మార్క్స్ హెగెల్ అనుచరుడుగా ప్రారంభమవుతాడు ఆయన కాలేజీలో, బెర్లిన్ యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో. అయితే హెగెల్ అనుచరుల్లో 2 శాఖలుగా చీలుతారు. ఒక శాఖ రాడికల్స్ అంటారు, అతివాదులు. ఆ అతివాదుల్లో ఒకడు కార్ల్ మార్క్స్. వీళ్ళు హెగెల్ చెప్పిన దాన్ని అంగీకరిస్తూనే దాంతో పరిమితం అవ్వకుండా ఇంతకు మించి ఆలోచించడం మొదలు పెడతారు. అదే సమయంలో జర్మనీలో విప్లవాలు మొదలైనవి. జర్మనీలో కార్మిక వర్గ పోరాటాలు మొదలైనవి. ఈ కార్మిక వర్గ పోరాటాలకి కార్ల్ మార్క్స్ మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి ఆ విప్లవాలలో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టాడు. అప్పుడు కార్ల్ మార్క్స్ ఈ హెగెలియన్ గతితర్కాన్ని దాటుకుని చాలా ముందుకెళ్ళిపోయి అప్పుడు ఆయన అటు పక్కన ఉన్న సైన్స్ని, ఇటు పక్కన ఉన్న రాజకీయ విప్లవాలని, ఇటు పక్కన ఉన్న శ్రామిక వర్గ ఉద్యమాలని, అటు పక్కన ఉన్న సైన్స్ని రెండింటినీ కలిపి గతితార్కిక భౌతికవాదాన్ని తయారు చేశారు. హెగెల్ చెప్పిన గతితర్కం అంటే ఏమిటి? ఇప్పుడు దాంట్లో కొత్త. హెగెల్ ఏం చెప్పాడు గతితర్కం అని అంటే, అంతకు ముందున్న వాళ్ళు దీన్ని ఒక యంత్రంలాగా చూశారు. అంతకు ముందున్న వాళ్ళు అంటే ఎవరు? సైంటిస్టులు ఈ ప్రపంచాన్ని ఒక యంత్రంలాగా చూశారు. ఈ ప్రపంచం ఒక యంత్రం కాదు అనేది
తేలిపోయింది. అది హెగల్ రుజువు చేశాడు. ఇది యంత్రం లాంటిది కాదు, ఇది సహజ సిద్ధంగా అభివృద్ధి చెంది పరిణామం చెందుతూ వస్తున్నటువంటి ప్రపంచము, జీవులు. అంతేగాని ఇవి యంత్రాలు కాదు. యంత్రాన్ని ఎవడో తయారు చేశాడు, మరి ప్రపంచాన్ని ఎవరు తయారు చేశాడు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకనే యాంత్రిక భౌతికవాదం మళ్ళీ భావవాదానికి తలంచుతుండటం మొదలుపెట్టింది. ఈ ప్రపంచాన్ని ఎవరో తయారు చేయలేదు, అది స్వతసిద్ధంగా దాని సూత్రాలకు అనుగుణంగా అది అభివృద్ధి చెందుతూ వస్తుంది అని చెప్పి ఈయన గతితార్కిక భౌతికవాదాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఎంగెల్స్, కార్ల్ మార్క్స్ అనుచరుడు, ఆయన ఏం చేశాడంటే అప్పటికి ఉన్న సైన్స్ మొత్తాన్ని అధ్యయనం చేసి విప్పి చెప్పాడు. ఎంత బాగా విప్పి చెప్పాడంటే అండి, ఇప్పటికి ఈరోజు నేను మళ్ళీ ఆయన పుస్తకం చదివితే నాకు ఈ విషయం బాగా అర్థం కాలేదే అని అనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడున్న సైన్స్ అంతా ఆయన చెప్పాడా? చెప్పలేం. అప్పటికి ఉన్న సైన్స్ను మాత్రం, అప్పటికి ఉన్న విషయాన్ని అంతటినీ కూడా విడమరిచి అశాస్త్రీయంగా వివరించిన వాడు ఎంగెల్స్. అట్లా సైన్స్కి, మార్క్సిజానికి, కార్మిక ఉద్యమాలకి మొట్టమొదటి నుంచి ఒక అవినాభావ సంబంధం. అయితే ఎటువంటి అవినాభావ సంబంధం? ఈ ఊళ్ళో చాలామంది డాక్టర్లు ఉన్నారు, ఈ ఊళ్ళో సైన్స్ లెక్చరర్లు ఉన్నారు. వాళ్ళ సంబంధం లాంటిది కాదు, వాళ్ళు సంపాదించుకోవడానికి సైన్స్ను ఉపయోగించుకుంటున్నారు. కమ్యూనిస్టులకు ఉన్న సంబంధం అటువంటిది కాదు, భావజాలపరమైనటువంటి సంబంధం, సైన్స్ పట్ల స్పందించేటువంటి సంబంధం, ఆ సైన్స్లో ఉన్నటువంటి సత్యాన్ని సొంతం చేసుకునేటువంటి సంబంధం, ప్రజల కోసం సొంతం చేసుకునేటువంటి సంబంధం, వ్యాపారం చేసుకునే సంబంధం కాదు కమ్యూనిస్టులకి. అట్లా మార్క్సిజానికి సైన్స్కి మధ్య మొట్టమొదటి నుంచి కూడా చాలా బలమైనటువంటి అవినాభావ సంబంధం. అట్లా చూసినప్పుడు గతితార్కిక భౌతికవాదం అనేది ఏం చెప్తుంది అంటే, మొట్టమొదట ఈ ప్రపంచం నిజమని చెప్తుంది. భౌతికవాదం అంటే అర్థం అది. ఈ ప్రపంచం నిజమా కాదా అనేది మొట్టమొదటి క్వశ్చన్. ఈ ప్రపంచం నిజం కాదని చెప్పే వాళ్ళందరూ భావవాదులు అనుకోవచ్చు. అందరికంటే గొప్ప ఉదాహరణ మన శంకరాచార్యుడు. ఈయన నువ్వు చూస్తున్నంతా నిజం కాదని చెప్పాడు. ఎంతగా ఈ మాట చెప్పాడంటే, శంకరాచార్యుడు గారి మీద ఒక పెద్ద జోక్ ఉంది. మీకు అందరికీ తెలిసిన దేవదాస్ సినిమా పాట, జగమే మాయా బ్రతికే మాయా, వేదాలలో సారం వింతేనయ్యా ఈ వింతేనయ్యా అంటే ఏం చెప్తుంది? జగమే మాయా బ్రతికే మాయా, కష్ట సుఖాలు కావడిలో కుండలనే భావన రానిపోయి. పక్క అద్వైత సిద్ధాంతం, భావవాద సిద్ధాంతం ఇది సైన్స్ నమ్మదు, ఏ సైంటిస్టు నమ్మడు. మీరు అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు శంకరాచార్యుడు బొమ్మ పెట్టచ్చు, శివుడి బొమ్మ పెట్టచ్చు, కానీ పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తారు. పేషెంట్ నిజం, పేషెంట్ ఇచ్చే డబ్బులు కూడా నిజం. పేషెంట్ మిథ్య కాదు, పేషెంట్ ఇచ్చే డబ్బులు కూడా మిథ్య కాదు. ఆయన పూజ ఏమైనా చేయనివ్వండి, కానీ ఆయన భౌతికవాది, నిత్య జీవితంలో భౌతికవాది. అందుకే శంకరాచార్యుడి గురించిన ఒక గొప్ప కథ ఏమున్నదంటే, ఒకరోజు కంచిలో శంకరాచార్యుడు గారు పురాణం చెప్తున్నాడు, అంతా మిథ్య, నువ్వు చూసేది ఇది నిజం కాదు అని. అప్పుడు ఒక ఏనుగు కట్లు తెంచుకుని ఊరి మీద పడి, దాంతో ఈ సభలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు, శంకరాచార్యుడు కూడా పారిపోయారు. కొంతసేపటికి రాజభటులు వచ్చారు, ఆ ఏనుగును మొత్తానికి కట్టేశారు. కట్టేసిన తర్వాత మళ్ళీ శంకరాచార్యుడు వచ్చాడు, మళ్ళీ సభికులందరూ చేరారు. మళ్ళీ ఈయన అంతా మిథ్యాన్ని మొదలు పెడుతుంటే, అప్పుడు సభలో మీలాంటి వాళ్ళు ఎవరో అడిగారంట, అయ్యా ఇప్పటిదాకా మీరు అంతా మిథ్య అన్నారు, మళ్ళీ మిథ్యాన్ని మొదలుపెట్టారు, మరి ఏనుగు వస్తే పారిపోయారేమండి అని. అప్పుడు శంకరాచార్యుడు అన్నా అంట, గజం మిథ్య పలాయనం మిథ్య. ఆ గజం ఏనుగు రానూ లేదు, నేను పారిపోనూ లేదు. ఏనుగు వచ్చిందని నేను పారిపోయామని అనుకోవడం నీ తెలివి తక్కువతాను అని చెప్పి సమాధానం చెప్పాట. ఇట్లాంటి మాయమాటల సమాధానాలు తప్ప వాళ్ళ దగ్గర నిజం సమాధానం ఉండదు. నిజంగా ఏనుగు వస్తే పారిపోవలసిందే, అది మిథ్య కాదని తెలుసు వీళ్ళకి బాగానే. అయితే బేసికల్గా ఈ ప్రపంచం నిజమా కాదా అనేది అసలు చర్చ. ఈ ప్రపంచంలో ఉన్న కష్ట సుఖాలు, మంచి చెడులు ఇవన్నీ నిజమా కాదా అంటే సైన్స్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా కూడా ఇది నిజమని మాట్లాడి తీరాలి. ఇది నిజమని మాట్లాడకపోతే అసలు సైన్సే లేదు. ఇది నిజమని మాట్లాడి తీరాలి.
సో ఆ అర్థంలో వాళ్ళందరూ కూడా భౌతికవాదులే. అయితే రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటి, ఈ యంత్రంలాగా చూడటం అనేది. అదే మన సబ్జెక్టులోకి వచ్చింది. మా సబ్జెక్ట్స్లో నాది అనాటమీ, నా పక్క డిపార్ట్మెంట్ ఫిజియాలజీ, ఇంకో పక్క డిపార్ట్మెంట్ బయోకెమిస్ట్రీ. ముగ్గురు మానవ శరీరాన్ని గురించే స్టడీ చేసేది, బోధించేది. నేనేమో నిర్మాణాన్ని గురించి స్టడీ చేస్తాను, బోధిస్తాను. వాళ్ళేమో అది పనిచేసే విధానం. ఒక కిడ్నీ ఎట్లుందో నేను చెప్తాను, అది ఎట్లా పనిచేస్తుందో ఆయన చెప్తాడు. రెండుకి ఎంత సంబంధం ఉందండి? కానీ మెడికల్ కాలేజీలో మాత్రం కొంచెం కూడా సంబంధం ఉండదు, అసలు ఒక్క ముక్క కూడా సంబంధం ఉండదు. వాళ్ళదే నాదే. ఈ ఇద్దరు కలిసి బయోకెమిస్ట్రీ, వాళ్ళది ఇంకో పూర్తిగా అది ఇంకొక గందరగోళం. ఎందుకని? ఇది యాంత్రికమైన పద్ధతి, మెటాఫిజిక్స్ అని కూడా అంటాం. మనం మెటాఫిజిక్స్ అంటే దీన్ని ముక్కలు చేసి ఏ ముక్క ముక్క చూడటమే మెటాఫిజిక్స్. ఈ ముక్కలన్నిటి మధ్య కనపడని ఒక సంబంధం ఉన్నది అని చెప్పడమే డైలెక్టిక్స్. ఎనాటమీ విషయానికి వస్తే, నేను మెడికల్ కాలేజీ చేరాను. నాకు మెడికల్ సైన్స్ అంటే చాలా ప్రేమ ఉన్నప్పటికీ, కమ్యూనిస్ట్ పార్టీ అంటే అంతకంటే చాలా ఎక్కువ ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని మానేసినా కూడా నేను నాకున్న స్వభావం ఏంటంటే, నేను ఎప్పుడు సైన్స్ వదిలిపెట్టలేదు. నేను ఎంత చదువుకునే వాళ్ళకి, కూలి వాళ్ళకి, పేద వాళ్ళకి, కార్మికులకు ఎవరికి పాఠాలు చెప్తున్నా కూడా సైన్స్ పాఠాలు ఏదో రూపంలో చెప్తాను. సింపుల్గా చెప్పేవాడిని సైన్స్. దాని మీద ఆ ప్రేమ నాకు పోలా. సరే, ఈ క్రమంలో ఒకసారి నేను సోవియట్ ఎనాటమీ పుస్తకం చదివాను. ఆ సోవియట్ ఎనాటమీ పుస్తకం బెజవాడలో పాత పుస్తకాల కొట్లో కొన్నాను. నిజానికి కొత్త పుస్తకం కొందాం అనుకుని వెళ్ళా. కొత్త పుస్తకం రేటు ఎక్కువ చెప్తున్నారు, ఆయన డబ్బులు నా దగ్గర లేవు. అప్పటికే 3 సార్లు తిరిగా. 4వసారి సోవియట్ ఎనాటమీ పుస్తకం కనపడింది. సోవియట్ ఎనాటమీ పుస్తకమా, ఏమున్నది ఇందులో అని చెప్పి చూస్తే ఓపెన్ చేయగానే ద హిస్టరీ ఆఫ్ ఎనాటమీ అని మొదటి చాప్టర్. ఎనాటమీకి హిస్టరీయా, ఇదేంద్రో ఎప్పుడు వినలేదు అనుకుని చూస్తే రోమన్ క్యాథలిక్ పీరియడ్లో ఎనాటమీ, రినైసెన్స్ ఉద్యమ ప్రభావం వల్ల ఎనాటమీలో వచ్చిన మార్పులు, ఆ తర్వాత పాశ్చాత్య దేశాల్లో ఎనాటమీ, అక్టోబర్ విప్లవానికి ముందు రష్యాలో ఎనాటమీ మీద అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం యొక్క ప్రభావం, సోవియట్ యూనియన్లో ఎనాటమీ అని మొదటి చాప్టర్ అంతా రాసుకొచ్చారు. అరే, ఎనాటమీకి ఇంత పొలిటికల్ హిస్టరీ ఉందా, నాకు ఇప్పుడు తెలియదే అని అనుకుని, సరే మిగతా పాఠాలు ఎట్లా ఉన్నాయంటే అన్ని బోన్స్ ఉన్నాయి, అన్ని మజిల్స్ ఉన్నాయి, అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, బాగానే ఉంది కదా అని 40 రూపాయలకు ఆ 2 పుస్తకాలు కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చాను. అంతకుముందు ఎనాటమీ అంటే మా అభిప్రాయం పరమ బోరు సబ్జెక్టు. కానీ ఈ పుస్తకం అట్లేదు. అసలు ఆ పుస్తకం మొదలుపెడితే వదిలిపెట్టలేకపోతున్నా. గబగబా నా కొన్ని అపాయింట్మెంట్లని లెటర్లు పంపించేసి ఒక 5 రోజుల పాటు పోస్ట్పోన్ చేసేసి నాకు వేరే పనిలో ఉన్నానని చెప్పి ఈ పుస్తకాన్ని వదిలిపెట్టకుండా రాత్రి పగలు ఒక నవల చదివినట్టు చదివా. అప్పుడు అర్థమైంది నాకు, ఓర్ని ఎనాటమీలో మన ధోరణి ఎట్లా ఉండాలి, ఏమున్నది ఇందులో, ఫార్మ్, ఫంక్షన్ అండ్ డెవలప్మెంట్ కెన్ నెవర్ బి ఐసోలేటెడ్ అని మొదలుపెట్టాడు. డైలెక్టికల్ మెటీరియలిజం లెనిన్ కొటేషన్లతో మొదలు పెడతాడు, ఎంగిల్స్ కొటేషన్స్తో చెప్తుంటాడు. ఫార్మ్, ఫంక్షన్, ఫార్మ్ అంటే స్ట్రక్చర్, ఫంక్షన్, డెవలప్మెంట్ అంటే ఎంబ్రియాలజీ, కెనాట్ బి ఐసోలేటెడ్. అరే అస్సలు సైన్స్ ఇదన్నమాట. ఇది పోయింది మనకి, దేని గోల దాందే. అక్కడి నుంచి మొదలుపెట్టి నేను ఎనాటమీ మొత్తాన్ని వేరే పద్ధతిలో చూడటం మొదలుపెట్టాను. నేను పుస్తకాలు రాశాను, ఆ పుస్తకంలో చెప్పని అనేక పాయింట్లు నేను బయటకు తీసి రాశాను. ఈ ముక్కలుగా చేయటం అనేది యాంత్రిక భౌతికవాది, ఇది వాళ్ళ పద్ధతి. దీనిని అంతటినీ కలిపి చూడటం, కనపడని కనెక్షన్స్ని బయటకు తీయటం డైలెక్టిక్స్. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, అక్కడి నుంచి ఆ తర్వాత మొదలు చెప్పాను. వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ ఈజ్ ద అన్రావెలింగ్ ఆఫ్ ద హిడెన్ కనెక్షన్స్. కనపడని సంబంధాలను బయటకు తీయటమే సైన్సు.
సైన్స్ అంటే 100 ఫార్ములాలు కుప్పబోయటం కాదు, కనపడని సంబంధాలను బయటకు తీయటమే సైన్సు. అది డైలెక్టిక్స్. ప్రతి దాని మధ్యన ఉన్న సంబంధాలని అక్కడ నీకు కనపడకపోతే కనిపెట్టడమే సైన్సు. అసలు వేరే సైన్స్ అంటే వేరే అర్థమే లేదు దానికి. అట్లా ఈ నుంచి సంబంధాలన్నింటినీ కనుక మనం బయట చూస్తే ఎందుకున్నాయి సంబంధాలు? సంబంధాలు ఉంటమే కాదు, ఇది నిరంతరం మారుతూ ఉన్నది. ఎందుకు మారుతుంది? ఎందుకు మారుతుందంటే ఈ ప్రకృతిలో ఉన్న అనేక దృగ్విషయాల మధ్య, అది మనుషులు కావచ్చు, వేరే ప్రకృతి శక్తులు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సంబంధం మాత్రమే కాదు, సంఘర్షణ కూడా ఉన్నది. ఎందుకంటే విరుద్ధ శక్తులు కలిసి ఉన్నాయి. ఆ విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణ మార్పులకు దారితీస్తున్నది. ప్రపంచం నిరంతరం మారుతూ ఉన్నది అని చెప్పేదే డైలెక్టిక్స్. మాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు గుంటూరులో, ఒక డాక్టర్ గారు. ఆయన చాలా క్యాజువల్గా ఆయనకి నాకు పరిచయం అయింది. ఎవరో చెప్పారు, ఎనాటమీ పాఠాలు ఎవరు బాగా చెప్తారంటే విజయ్ కుమార్. అప్పుడు నేను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో అప్పుడే చేరాను. విజయ్ కుమార్ అని చెప్పంటే ఆయన నన్ను పిలిపించి, ఆయన హాస్పిటల్లోనే నాకు మెడికల్ స్టూడెంట్ ఫ్రెండ్స్, డాక్టర్ పిల్లలందరినీ పోగు చేసి ఒక 10-12 క్లాసులు అక్కడే చెప్పించారు. ఆయన శంకరాచార్యుడు భక్తుడు, అందులో డైలెక్టిక్స్ ఉన్నాయి. అందుకని ఆయన నన్ను చాలా ఇష్టపడ్డాడు. ఎంత అతుక్కుపోయామంటే ఇద్దరం వారానికి ఒకసారి ఫోన్ చేసుకుంటాం, గంట సేపు సైన్స్ మాట్లాడుకుంటాం. ఆయనైతే ప్రతిరోజు, బహుశా ఇవాళ కూడా, ఎవరో ఒకరితో విజయ్ కుమార్ గురించి చెప్తుంటాడు. విజయ్ కుమార్ సైన్స్ ఎట్లా చెప్పాడు, అసలు అదే సైన్స్ అంటే. అయితే ఆయన మార్క్సిస్ట్ కాదు, ఆయన శంకరాచార్యుడి పిచ్చి ఆయనకు ఉంది. సరే, దాన్ని అట్లా వదిలిపెట్టేసి ఇంతవరకే స్నేహం చేస్తుంటాం మేము. ఈయన శంకరాచార్యుడి పిచ్చిలో ఏం చెప్తాడు, అంతా ఒకటేనంటాడు. అంతా ఒకటి కాదు. ఆ అంతా ఒకటే అనటంలో కొంత డైలెక్టిక్స్ ఉన్నమాట నిజమే, కానీ అది గతితార్కిక భావవాదం. అంతా ఒకటే కాదు. అంతా ఒకటైతే ఇన్ని రకాలుగా ఎందుకుంది? అంతా ఒకటే అని అంటూ ఒక మోసపూరిత సిద్ధాంతం కూడా. సరే, మా డాక్టర్ గారు మంచి ఆయనే, ఆయన మోసం చేయాలని కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే తాపత్రయం వద్దు, సుఖము దుఃఖము రెండూ ఒకటే, దానికోసం తాపత్రయపడబాకు అని చెప్పదలుచుకున్నాడు ఆయన. కానీ అట్లా చెప్పడం అనేది సరైనది కాదనేదే నా అభిప్రాయం. అంతా ఒకటి కాదు, మనకి కనపడని సంబంధాలు ఉన్నాయి. ఒకటంటాం వేరు, కనపడిన సంబంధాలు ఉంటాయి వేరు. మనకి కనపడినటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పడం గతితార్కిక భౌతికవాదం, అంతా ఒకటేనని చెప్పడం గతితార్కిక భావవాదం. ఇట్లా చూసినప్పుడు ఈ కనపడిన సంబంధాలన్నింటినీ అధ్యయనం చేయడమే సైన్స్. పిల్లలకి ఎందుకు ఫిజిక్స్ అర్థం కావట్లేదండి? ఎందుకు ఫిజిక్స్ అర్థం కావట్లేదంటే, నేను హైదరాబాద్లోనే 15 సంవత్సరాల క్రితం, అప్పుడు ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ అనే దానికి నేను అకాడమిక్ డైరెక్టర్గా నన్ను ఒక 2 సంవత్సరాలు వాళ్ళు వాడుకున్నాను. అప్పుడు ఒక వర్క్షాప్ జరుగుతున్న పెద్ద ఫిజిక్స్ వాళ్ళందరినీ పిలిచాను. పిలిచి ప్రొజెక్టైల్ మోషన్ పాఠం చెప్పండి అని. వాళ్ళు కొంచెం ఎగాదిగా చూశారు. మేము ఇంత పెద్ద ఫిజిక్స్ లెక్చరర్లమే, ఈయన డాక్టరు, ఆయనకేం ఫిజిక్స్ వచ్చు, ఈయన మన చెప్పమంటాడు ఏంటి. అయితే నేను అకాడమిక్ డైరెక్టర్ అనే పేరుతో ఉన్నాను కనుక ఇంకేమనలేక వచ్చి, ఒక ఆయన చాలా పేరున్న ఫిజిక్స్ లెక్చరర్ ఆయన వచ్చి చెప్పాడు. బొమ్మ మీద బోర్డులు వేసాడు, ఫార్ములాలు, అసలు నాకు తెలియని ఫార్ములాలు అని చెప్పాడు. అన్నీ విన్న తర్వాత బాగా చెప్పారు మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సొంతంగా నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది మీకు చెప్తాను, మీకు ఉపయోగపడితే తీసుకోండి, లేకపోతే లేదు అని చెప్పి బోర్డు మీద గీసి ఇది ఏంటన్నా. ఒక ఆయన XY కోఆర్డినేట్స్ అన్నాడు, ఒక ఆయన కార్టీసియన్ కోఆర్డినేట్స్ అన్నాడు, ఇంకొక ఆయన ఇంకేదో అన్నాడు. చెప్పి అవన్నీ నాకు తెలీదు. నా లెక్కలో ఇది క్రికెట్ ప్లే గ్రౌండ్. ఇక్కడ సచిన్ టెండూల్కర్ నుంచి బాల్ కొడుతున్నాడు. బాల్ 30 డిగ్రీస్లో వెళ్తే 6 వస్తుంది. బాల్ 45 డిగ్రీస్లో వెళ్తే 4 వస్తుంది. బాలు 60 డిగ్రీస్లో వెళ్తే అవతలాడు క్యాచ్ పడతాడు. బాల్ 90 డిగ్రీస్లో వెళ్తే ఆయన ఎత్తిన పడుతుంది. ఇదే కదా ఫిజిక్స్. ఇవాళ దీనిని పల్లెటూళ్ళల్లో పంచగట్టుకున్న వాళ్ళు టీవీలు చూసి చెప్తా ఉన్నారు, అరే వాడు బాల్ లేపాడు రా, అవతలాడు క్యాచ్ పట్టేసాడు రా అని. అంటే అర్థం ఏంటి? ముసలాయన పల్లెటూరు ఆయన కాస్ 60 డిగ్రీస్ ఈజ్ లెస్ దెన్ కాస్ 30 డిగ్రీస్ అని చెప్తున్నాడు.
ఇదే కదా మీ ఫిజిక్స్, ఎందుకు ఇంత కష్టమైంది అని అంటే, భలే చెప్పారు సార్. భలే చెప్పడమేంది, అసలు ఫిజిక్స్ ఇదే, నువ్వు దీన్ని కాస్త ఫార్ములాలు కట్టగా మార్చి గందరగోళం చేసి ఎవరికీ రాకుండా చేస్తున్నావు, ఫిజిక్స్ దీంట్లోంచే వచ్చింది అని అంటే, భలే చెప్పారు సార్. భలే చెప్పడం కాదు అంటే ఏమిటంటే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మన గతి తార్కిక భౌతికవాదంలో 3 అంశాలు. ఒకదాన్ని మామూలుగా గతి తార్కిక భౌతికవాదం అని అంటాం, అది ప్రకృతికి సంబంధించిన నియమాలను చర్చించడాన్ని గతి తార్కిక భౌతికవాదం అంటాం. రెండోది చారిత్రక భౌతికవాదం, సమాజ పరిణామాన్ని అధ్యయనం చేయడానికి కావాల్సిన భాగాన్ని, మన ఫిలాసఫీలోని ఆ భాగాన్ని చారిత్రక భౌతికవాదం అంటాం. మూడో భాగం థియరీ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన సిద్ధాంతం. అంటే భావాలు ఎట్లా వస్తాయి, భావాలు ఎట్లా పెరుగుతాయి, జ్ఞానం ఎట్లా వస్తుంది, రుజువైన జ్ఞానం ఎట్లా వస్తుంది, దేనిని జ్ఞానం అనాలి, ఈ భాగాన్ని థియరీ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ డైలెక్టికల్ మెటీరియలిస్ట్ థియరీ ఆఫ్ నాలెడ్జ్. ఈ థియరీ ఆఫ్ నాలెడ్జ్లో ఒక చాలా ప్రధానమైన సూత్రం, మావో రాసిన పుస్తకం ఉంది ఆచరణ, వైరుధ్యాలు ఆచరణ అని 2 పుస్తకాలు రాశారు. వైరుధ్యాలేమో గతి తర్కాన్ని చెప్తుంది, ఆచరణేమో థియరీ ఆఫ్ నాలెడ్జ్ని చెప్తుంది. ఇందులో ఏం చెప్తుందంటే, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, జ్ఞానం నిజ జీవితంలోంచి వస్తుంది. ఇందాకే అన్న, ఈ ప్రపంచం నిజం, జీవితంలోంచి వస్తుంది జ్ఞానం. ఇది భౌతికవాదం చెప్పేది. భావవాదం ఏం చెప్తుంది, నువ్వు ఎక్కడో హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేస్తే నీ చుట్టూ పుట్టలు పెరిగిపోతుంటే జ్ఞానం వస్తుంది. రాదెట్లా? మనందరికీ ఏమని చెప్పారు పాఠం, గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తే జ్ఞానం వచ్చింది. రాలా. గౌతమ బుద్ధుడు నేపాల్లో పుట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇండియాలోకి వచ్చి, ఇండియాలో ముందుగా నలంద యూనివర్సిటీ ప్రాంతానికి వచ్చాడు. అప్పటికే నలంద యూనివర్సిటీ ఉన్నది. అప్పటికి ఆయన వచ్చేటప్పటికి హిందూ డామినేషన్ తగ్గుతూ జైన డామినేషన్ పెరుగుతూ ఉంది. ఈయన వచ్చి వాళ్ళందరితో వాద సంవాదాలు పెట్టుకుంటాడు. కొన్నిటికి సమాధానం చెప్పగలుగుతాడు, కొన్నిటికి గౌతమ బుద్ధుడు సమాధానం చెప్పలేకపోతాడు. అప్పుడు ఆయన ఇంకా దక్షిణానికి వచ్చి గయ ప్రాంతానికి వచ్చి, గయ ప్రాంతంలో విడిది వేసుకుని 2 సంవత్సరాల పాటు సీరియస్గా అక్కడ జరిగిన చర్చలన్నింటినీ పునరాలోచించుకుంటూ కూర్చుంటాడు. దాన్నే తపస్సానండి. అక్కడ ఏమేమి చర్చలు జరిగినాయి, వేటికి తాను సమాధానం చెప్పగలిగాడు, వేటికి సమాధానం చెప్పగలేకపోయాడని ఈ 2 సంవత్సరాల్లో ఆయన అధ్యయనం చేసి మళ్ళీ తిరిగి నలంద వెళ్ళి అక్కడున్న జైళ్ళ మొత్తాన్ని ఓడిస్తాడు. అక్కడున్న హిందువుల మొత్తాన్ని ఓడించి బౌద్ధ మతాన్ని అక్కడ ఏర్పాటు చేసి నలంద యూనివర్సిటీలో బౌద్ధం స్థిరపడుతుంది. అందుకని చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే జ్ఞానం రాదు. జ్ఞానం దేంట్లోంచి వస్తుంది, నిజ జీవితంలోంచి వస్తుంది, ఆచరణలోంచి వస్తుంది అని చెప్పటం భౌతికవాదం. అది మనం నమ్మినప్పుడు ఒక క్లాసులో టీచర్, మీలో చాలామంది టీచర్లు ఉన్నారని చెప్తున్నాను, అందుకని కూడా నేను కొంత ఈ సబ్జెక్టులోకి వెళుతున్నాను. క్లాసులో టీచర్ ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడండి? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ప్రొజెక్టైల్ మోషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, నో రన్, తప్పది. న్యూటన్ మొదటి గమన సూత్రం తప్పది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వినేవాళ్ళకి తెలిసిన దాంతో మొదలు పెట్టాలి. వినేవాళ్ళకి తెలిసిన దాంతో మొదలుపెట్టి క్రమక్రమంగా తెలియని దాంట్లోకి తీసుకుని వెళ్ళాలి. న్యూటన్ గమన సూత్రాలే ఉన్నాయి. న్యూటన్ 3వ గమన సూత్రం, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని చెప్పి పట్టిస్తూ ఉంటారు పిల్లల్ని. నేనైతే ఎట్లా చెప్తా అంటే, ఆ పక్షి ఎగురుతుంది కదా, ఏం జరుగుతుంది? మనం ఈత వేసేటప్పుడు ఏం జరుగుతుంది? పడవ నడుపుతున్నాం, తెడ్డుతో ఏం చేస్తున్నాం? నేను చెప్పను, రేపు పొద్దున మాట్లాడదాం, ఇంటికి పోయి ఆలోచించుకొని రండి పోట. నేను చెప్పను న్యూటన్ సూత్రాన్ని, నా పిల్లలు చెప్పాలి, నా పిల్లలు కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలి? ఇక్కడ ఈ క్లాస్ రూమ్లో కనిపెట్టాలి. అది చేయగలిగితే నేను మంచి టీచర్ని, లేకపోతే నా క్లాస్ ఫెయిల్. జ్ఞానం పుట్టి పెరిగే విధానం అదని చెప్పి మార్క్సిజం నమ్ముతుంది, గతి తార్కిక భౌతికవాదం నమ్ముతుంది. తెలిసిన దాంట్లోంచి తెలియని దానిలోకి తీసుకునేవాడు. మీరు కనుక మొత్తం టీచర్లు అయి ఉంటే నేను ఇంకొక రకంగా బైనామియల్ థియరం అనే దాన్ని చెప్పేవాడిని. నేను ఒకసారి నిజంగా ఇది కూడా జరిగింది. ఇదే ఎన్ఆర్ఐ కాలేజ్ అయితే విజయనగరం క్యాంపస్లో మ్యాథమెటిక్స్ వాళ్ళందరినీ పిలిచి బైనామియల్ థియరం డిస్కస్ చేద్దామని చెప్పాను. వాళ్ళు కూడా అట్లాగా ముందు ముఖముఖాలు చూసుకున్నారు. ముందు నేను జూనియర్ లెక్చరర్స్ని రమ్మన్నా.
వాళ్ళు అసలు కదలట్లా. అప్పుడు అర్థమైంది నాకు, వీళ్ళు చెప్పలేరా, వీళ్ళు ఎంఎస్సీ చదివారు, వీళ్ళకి 5,000 ఇస్తున్నారు, సీనియర్లకేమో 30,000 40,000 ఇస్తున్నారు, విశాఖపట్నం అయితే 50,000 పైన ఇస్తున్నారు. ఓహో అనుకుని సరే సీనియర్స్ని రమ్మని. అప్పుడు ఆయన వచ్చి వేసేయండి, అది నేను నోటితో చెప్పగలను కానీ మీకు ఇబ్బంది పెట్టడం వద్దని చెప్పి నేను అది మాట్లాడట్లేదు. వేశాడు, డమా ఒక 20 minutes చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఇప్పుడు బాగా చెప్పారు మాస్టరు, మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను, ఎందుకంటే పుస్తకంలో ఉన్నదంతా చెప్పారు, స్టాండర్డ్ మెథడ్లో చెప్పారు, అంటే చైతన్య నారాయణ అన్ని కాలేజీల్లో చెప్పే పద్ధతిలోనే మీరు కూడా చెప్పారు. కానీ నాకు ఒక చిన్న సందేహం ఉంది, మీరు ఈ రకంగా చెబితే క్లాసులో ఉన్న విద్యార్థులందరికీ అర్థమవుతుందా? అందరికీ అన్న ఆయన ముఖం వేలాడేసుకుని, సార్ నేను 30 సంవత్సరాలుగా ఇట్లాగే చెబుతున్నాను, మరి అందరికీ అర్థమవుతుందంటే నేను గ్యారంటీ చెప్పలేను, మరి అందరూ చైతన్య నారాయణ అందరూ ఇట్లాగే చెబుతున్నారని మీరే అన్నారు కదా. సరే సరే అని చెప్పని నేనేం చేశా అంటే అప్పుడు a+b² అని చెప్పి చెప్పమను. వాళ్ళు చెప్పిన దాన్ని వేసి a²+b²+2ab అని వేసి కొట్టేశాను. ఎందుకు కొట్టేశాను చూస్తున్నారు, ఇది రైటే కదా అని. మీకే అర్థమవుతుంది, 2 నిమిషాలు ఓపిక పట్టండి. a+b³ వాళ్ళే చెప్పారు, నేను వేసా a³+b³+3a²b+3ab² అని. a+b⁴ ఆన్సర్ లేదు. 30 సంవత్సరాలుగా మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నాను, a+b⁴ ఏం సార్ అంటే పెన్ను పేపర్ తీసుకుని క్యాల్కులేట్ చేసి చెప్తాను. ఉవ్వా a+b⁴ నాకు తెలియదు అప్పటిదాకా, మ్యాథ్స్ వాళ్ళు చెప్పలేరని. a+b⁴ వేలేరా? ఇప్పుడు నేను వేశాను. తర్వాత ఇప్పుడు ఆ క్లాస్ ఫుల్ జరిగింది, దాన్ని నేను అక్కడ ఆపి ఈ అనుభవం చూసి ఇక్కడ విజయనగరంలో జరిగింది, విశాఖపట్నం వచ్చి మళ్ళీ ఇదే పెట్టాను అక్కడ వాళ్ళతో అందరినీ పిలిచా. ఈసారి బోటనీ జువాలజీ వాళ్ళు కూడా పిలిచా, మ్యాథ్స్ వాళ్ళనే కాకుండా. కరెక్ట్గా ఇక్కడే ఆగిపోయింది. మ్యాథ్స్ ఆవిడ a+b⁴ వేయలేనన్నది. అప్పుడు నేనే చూపించాను, ఏమిటిది a⁴ ప్లస్ కొంచెం గ్యాప్ ఇచ్చి a³ ప్లస్ a² ప్లస్ a ప్లస్ అంటే ఏం చేశాను, ఏ పవర్స్ తగ్గుతూ వస్తున్నాయి, b² b³ b⁴ b పవర్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇది సీక్రెట్. 30 సంవత్సరాలుగా మ్యాథ్స్ చెప్తున్న ఆయనకి అది అర్థం కాకుండానే చెప్తున్నాడు ఆయన. ఇది నేను వేసిన తర్వాత a+b⁴ బోటనీ మేడం మీరు వేస్తారా? వేస్తాను సార్. a+b⁴ జువాలజీ మాస్టర్ మీరు వేస్తారా? వేస్తాను సార్. a+b⁴ మేము వేయలేమని మ్యాథ్స్ వాళ్ళు ఒప్పుకున్న 5 నిమిషాల్లో బోటనీ వాళ్ళ చేత జువాలజీ వాళ్ళ చేత a+b⁴ 5 6 వేయగలమని చెప్పి అనిపించాం. ఆ తర్వాత a+b⁴ 7 ఫుల్ ఫామ్ నేను వేశాను. వేసిన తర్వాత ఇంతకు ఇప్పుడు మీరేం చేశారు, నేనేం చేశాను, మెథడ్, నా మెథడ్ డైలెక్టిక్స్. మీరేమో ఎవరికీ తెలియని a+b⁴ ఎంతో మొదలుపెట్టారు, అంతా గందరగోళమే. నేనేమో ప్రతి 7th క్లాస్ స్టూడెంట్కి తెలిసిన a+b² మొదలుపెట్టాను. ఆ తర్వాత ఏం చేశాను, ఒక ఆర్డర్లో వెళ్ళా, కనెక్షన్ ఎక్కడ జంప్ అవ్వలా. మీరు అటు నుంచి ఇటు అటు కంటిన్యూగా జంప్ అవుతూనే ఉన్నారు. సరే, ఇంతకీ అసలు ఈ బైనామీ థియరీ ఎందుకు సారా? ఎందుకు సార్ అంటే అదేంటి సార్ పరీక్షలు అడుగుతారు కదా, అంతేనా? ఇది జీవితానికి ఎందుకు ఉపయోగపడదా అంటే ఇంకేం ఉపయోగపడుతుంది, పరీక్షలు అడుగుతారు. మరి జీవితానికి ఎందుకు ఉపయోగపడకపోయేటట్టయితే ఇది సిలబస్లోంచి తీసేయండి అని చెప్పి మీరు డిమాండ్ పెట్టవచ్చు కదా అన్న. అదేంటి సార్ భలేవాళ్ళే, బోర్డు కదా పరీక్ష పెట్టేది, మనం అంటే ఎట్లా ఒప్పుకుంటారు? బోర్డే పరీక్ష పెట్టేది నేను ఒప్పుకుంటా. అది జీవితానికి పనికిరానట్టయితే ఇది సిలబస్ నుంచి తీసేయమని చెప్పి మొత్తం ఉపాధ్యాయ సంఘాలని డిమాండ్ పెట్టచ్చు కదా, స్టూడెంట్స్ అయితే స్ట్రైక్ చేయవచ్చు కదా అని అంటే ఏమన్నారో తెలుసండి, మీరు నమ్మరు. ఎంతమంది మ్యాథ్స్ లెక్చరర్స్ నాతో ఈ మాట అన్నారంటే, మ్యాథ్స్లో ఏది ఉపయోగపడదు కదా సార్,
వా, మ్యాథమెటిక్స్ దేవతను బూతులు పెడుతున్నారు మీరు. మ్యాథ్స్ ఉపయోగపడకపోవడం ఏంటి? మీకు అర్థం కాల, దాన్ని ఒక సూత్రాల కట్టగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు అని. అప్పుడు నేనేం చేస్తా అంటే ఓరల్ క్యాలిక్యులేషన్స్ మొదలు పెడతాను. 101 స్క్వేర్ అని మొదలుపెట్టి 101 స్క్వేర్, 102 స్క్వేర్, 103, 104, 104 వేస్తూ ఉంటా, తెరిపేస్తూ ఉంటా, బోర్డు అంతా వేస్తా తెరిపేస్తా. ఒక 45 నిమిషాల సేపు 300-400 క్యాలిక్యులేషన్లు నడుతూ వేసేసి తెరిపేస్తుంటాను. అప్పుడు ఒక 45 నిమిషాలు అయిన తర్వాత ఆగి, ఏం మాస్టర్ అంటే, ఏం సార్ ఎట్లా వేస్తున్నారు నంబర్లో, ఎన్ని ఎట్లా వేస్తున్నారు? ముందు అసలు మీరు చెక్ వెరిఫై చేసుకోండి ఎన్ని నేను కరెక్టా తప్ప అంటే, ఆల్రెడీ చేసాం సార్, క్యాల్కులేటర్తో చేసాం, అన్ని రేట్లే వస్తున్నాయి, కానీ ఎట్లా వేస్తున్నారు? అయ్యా, మీరు చెప్పిన బైనామియల్ తీరంతోనే చేశాను నేను ఇది. దాన్ని మీరు ఏనాడు వాడలేదు, నేను వాడాను. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చే బస్సులో వచ్చే దారిలో ఒక యూట్యూబ్లో ఒక లెక్క ఇచ్చాడు. 10 నిమిషాలు చెప్పాడు ఆ లెక్క క్యాల్కులేటర్. ఆ లెక్కని ఇక్కడ టిప్పు వేసుకున్నాను నేను. నోటితో వేసేస్తా. మీ దగ్గర పెన్ను తీసుకుని వేసాను నేను. ఇక్కడ కూర్చొని వేసాను కదా, ఇదిగోండి. అసలు ఎంత చిన్న విషయాన్ని మనం చెప్పలేకపోతున్నాం. మెకానికల్ అప్రోచ్, అశాస్త్రీయమైన పద్ధతుల్లో టీచ్ చేయటం వల్ల వస్తున్నటువంటి సమస్య ఇది. మీరెక్కడ ప్రారంభించారు? ఎవరికీ తెలియని ఒక ఫార్ములాతో ప్రారంభించారు. నేనెక్కడ ప్రారంభించాను? ఇక్కడున్న వాళ్ళందరికీ తెలిసినటువంటి a+b² ప్రారంభించాను. ఒక ఆర్డర్లో వెళ్ళాను. అది ఎందుకు జీవితానికి ఉపయోగపడుతుందో చూపించాను. ఏ క్యాల్కులేషన్ అయినా నోటితో ఎట్లా చేయొచ్చో చెప్పాను. అదే నిన్న నేను గుంటూరులో జరిగిన దాంట్లో చెప్పింది కూడా. ఎందుకు మీరు ఇంత పొడుగు క్యాల్కులేషన్ చేస్తున్నారు? నేను చెయ్యను, నాకు ఆన్సర్ కనపడుతుంది, మీకెందుకు కనపడట్లేదు అంటే, నా కళ్ళద్దాలు వేరు. నా కళ్ళద్దాలు డైలెక్టిక్స్, మీ కళ్ళద్దాలు మెటాఫిజిక్స్. మీకు కనపడవు. డైలెక్టిక్స్ అనే కళ్ళద్దాలు ఉంటే, డైలెక్టిక్స్ అనే మైక్రోస్కోపు, టెలిస్కోప్ ఉంటే అనేక మందికి కనపడనివి మనకు కనపడతాయి. ఎందుకు? మిగతా వాళ్ళందరూ దీన్ని ముక్కలు ముక్కలుగా చూస్తున్నారు. బోటనీ వేరు, జువాలజీ వేరు. బోటనీ, వృక్షశాస్త్రం నాకు మహా బోరింగ్ సబ్జెక్ట్. పైగా నేను మొదలే చెప్పాను కదా, నేను 22 ఏళ్ళు మానేసి ఎక్కడెక్కడో మాలమాదిగపల్లెల్లో అత్యంత అట్టడుగు వర్గాల్లో బతుకుతూ వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాను. ఈ బోటనీ గుర్తులేదు. పైగా మహా బోర్ అది. ఎందుకు బోరు? ఇన్ని రకాల మొక్కలు వాటన్నిటిని వర్ణిస్తుంటాడు. ఇన్ని రకాల ఆకులు, ఇన్ని రకాల పూలు. ఏం చేయమంటావు ఇప్పుడు వీటన్నిటితో? ఎందుకు ఇది గోలంతా? పైగా నేను మెడికల్ వాడిని. అది వదిలేశాను బోరు కొట్టి. సరే, ఇప్పుడు దాని సంగతి కూడా తేల్చాలని చెప్పి ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐకి నేను చెప్పాను, నాకు పుస్తకాన్ని తిరగరాయి, నీ పద్ధతిలో కాదు, ఇంకే పుస్తకానికి కాపీ కాదు, నేను చెప్పిన పద్ధతిలో రాయాలి అని దానికి కొట్టి దానికి మొట్టికాయలు వేసి ఒక్క రోజులో రాలా. దాన్ని చెప్పిన తర్వాత దానికి సెంట్రల్ పాయింట్ ఏం చెప్పాడంటే, బోటనీ మొత్తానికి సెంట్రల్ పాయింట్ అది డైలెక్టిక్స్. ఫోటోసింథసిస్ అంటే ఎండకి పిండి పదార్థం తయారు చేస్తుంది, సూర్యకాంతిని పిండి పదార్థంగా మారుస్తుంది ఫోటోసింథసిస్ అంటే. దాని చుట్టూ మొత్తం బోటనీ చెప్పాలి అని చెప్పి దానికి చెప్పిన తర్వాత ఎంత బాగా రాసిందంటే అండి, ఈ ఫోటోసింథసిస్ మొట్టమొదట నీళ్లలో ఉన్న ఆల్గేతో మొదలైంది. ఆల్గే అంటే నాసు, ఆల్గేతో మొదలైంది. అయితే ఆల్గే పూర్తిగా ఎండను వాడుకోలేకపోతాను. ఎండ లోతుల్లోకి వెళ్ళలేదు సముద్రంలో. పైగా అసలు నేల మీద ఉన్న ఎండనంతటిని వేస్ట్ అయిపోతుంది. అందుకని క్రమంగా ఇవి నీళ్ళలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. మొట్టమొదట నీళ్ళ అంచులకు వచ్చినాయి. నీళ్ళ అంచుల దగ్గర ఉన్న రాయి రప్పలకే అతుక్కున్నాయి. అందుకని వాటికి వేళ్ళు లేవు, కాండాలు లేవు. వాటిని బ్రయోఫైట్స్ అన్నాడు. అవి ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చినాయి, పూర్తిగా నేల మీదకి వచ్చేసినాయి. అప్పుడు వాటికి వేళ్ళు కావాల్సి వచ్చింది, కాండాలు కావాల్సి వచ్చింది. వాటిని టెరిడోఫైట్స్ అన్నాడు. ఆ తర్వాత కాయలు రావటం మొదలైంది,
విత్తన వ్యాప్తి కోసం ఈ కాయలు మొదట్లో గింజలు లేని కాయలు వచ్చినాయి, సీడ్లెస్ ప్లాంట్స్ అంటాం. ఆ తర్వాత రకరకాల పూలు కాయలతో వచ్చింది. బోటనీ అంతా ఎవల్యూషన్. దాని చేత నేనే రాయించాను, కానీ నేను రాయించిన దాన్ని నేను తిరిగి చూసి చదివి ఎంత సంతోషపడ్డానంటే, పుట్టిన బిడ్డను చూసి మనం ఎంత సంతోషపడతాం. తల్లే కన్నది, కానీ తాను కన్న బిడ్డ తనకంటే ఇంత సుందరంగా ఉన్నాడని చెప్పి తల్లి ఎట్లయితే సంతోషపడుతుందో, నేను రాయించినటువంటి ఈ వ్యాసం అంత క్లారిటీతో వచ్చిన తర్వాత ఇది తీరా సైన్స్ అంటే. సైన్స్ అంటే సూత్రాల కట్ట కాదు, సైన్స్ అంటే జ్ఞానం. కనపడనటువంటి కనెక్షన్స్ అన్నింటినీ బయటకు తీయటం, జరుగుతున్న మార్పులను శాస్త్రీయంగా వివరించగలగటం, అది సైన్స్ అంటే. అట్లా చూసినప్పుడు సైన్స్ ఎట్లా ఉంటుంది, ఎంత బాగుంటుంది. మీలో చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. 10 సంవత్సరాల క్రితం నేను మహబూబ్నగర్లో జరిగిన మీటింగ్లో కూడా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాల్లో ఇవి మాట్లాడదాం. మనం టీచ్ చేస్తే ఎట్లా ఉంటుందో మాట్లాడదాం. మనలోంచి వెళ్ళి చాలా పేరు తెచ్చుకున్న ఒక ఆయన చుక్కా రామయ్య గారు, ఐఐటి రామయ్య గారు. సరే, చివరికి ఆయన ఏమయ్యాడో పోయినండి. జీవితంలో చాలామంది చివరికి మారుతున్నారు, కానీ మనలోంచి వచ్చిన వాడు మన గర్వకారణం కూడా. ఆయనకు కూడా డైలెక్టికల్ దృక్పథం ఉండబట్టే అది వచ్చింది. మిగతా వాళ్ళ కనపడిన విషయాలు ఆయనకు కనపడుతూ ఉన్నాయి. అది మన ఉద్యమం కొన్న గొప్పతనం, మన ఉద్యమానికి కొన్న బలం. ఇప్పుడు మళ్ళీ ఉపాధ్యాయులు మళ్ళీ లేచి మన పద్ధతిలో చెప్పాలి. ఒక కమ్యూనిస్ట్ ఉపాధ్యాయుడు అందరిలాగా ఎందుకుంటాడు? ఒక కమ్యూనిస్ట్ డాక్టర్ అందరిలాగా ఎందుకుంటాడు? ఒక కమ్యూనిస్ట్ లాయర్ అందరిలాగా ఎందుకుంటాడు? ఉంటే మనం కమ్యూనిస్టులు ఎట్లవుతాం? ఎక్కడ ఉన్నా సూర్యపుత్రులాగా మనం ప్రకాశించాలి. దానికి కావాల్సిన బలం మన దగ్గర ఉన్నది. మన ఫిలాసఫీ ఆ బలాన్ని మనకిస్తుంది. దాన్ని నిజ జీవితంలోకి తీసుకుని రావాలి. కేవలం ఉద్యమాలు, రాజకీయ కార్యాచరణలో మాత్రమే కాదు. మనం టీచర్లమైతే టీచర్లం, మనం డాక్టర్లమైతే డాక్టర్లుగా దాంట్లోకి తేవాలి. అప్పుడు మన ఫిలాసఫీని నిలబెట్టి రుజువు చేసుకోగలుగుతాం. ఈ చర్చ నిజంగా యూనివర్సిటీలో జరగాలి, ఉస్మానియా యూనివర్సిటీలో జరగాలి. ఛాలెంజ్ చేయాలి. సైన్స్ మీదా మాదా? ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే కొత్త సైన్స్ అంతా ఏం చెప్తోంది మీకు అందరికీ తెలుసు. కార్ల్ మార్క్స్ తన క్యాపిటల్ గ్రంథాన్ని చార్లెస్ డార్విన్కి అంకితం ఇచ్చాడు. ఎందుకు? నిజానికి చార్లెస్ డార్విన్కి బహుశా మొదటి 10 పుస్తకాల్లో ఒకటి ఇంగ్లీష్లో ఉన్నాడని చెప్తారు. ఆ డార్విన్ ఏం చేశాడు? డార్విన్ కన్నా ముందు ఉన్నటువంటి బయాలజీ ఏంటి? డార్విన్ కోతికి మనిషి పుట్టాడని చెప్పాడా? చెప్పలా. డార్విన్ ఏం చేశాడంటే ఈ జీవజాతులన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా అంతకుముందు చూస్తూ ఉంటే వీటన్నిటి మధ్య కనపడని సంబంధం ఉందని చెప్పి బయటపెట్టాడు. అది డార్విన్ గొప్పతనం. ఇవాళ డార్విన్ పేరు చెప్పకుండా ఏ ఒక్క బయాలజీ పుస్తకం కూడా రాయటానికి వీల్లేదు. బ్రహ్మాండంగా అది ప్రూవ్ అవుతూ వచ్చింది. దాని ప్రాముఖ్యత అందరికంటే ముందుగా గుర్తించిన వాడు కార్ల్ మార్క్స్. బయాలజీలోకి డైలెక్టిక్స్ని తెచ్చినవాడు డార్విన్ అని చెప్పి గుర్తించాడు. డార్విన్ ఆ మాటలేం చెప్పలా, కానీ కార్ల్ మార్క్స్ గుర్తించాడు. దీనికి ఉన్న బలం ఏమిటిరా అనేది ఎంగెల్స్ గుర్తించాడు. అక్కడి నుంచి ఇంకా సైన్స్ పెరిగి ఒక పర్టికులర్ జంక్షన్ దగ్గర పెద్ద గందరగోళం లేచింది సైన్స్లో. అదేంటంటే అంతకుముందు మన అవగాహన పరమాణువుని విభజించలేము, యాటమ్ కెనాట్ బి డివైడెడ్ అనేది మన అందరి అవగాహన. అది డాల్టన్ చెప్పాడు. డాల్టన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటాం. ఎందుకు? ఆయన చెప్పిన తర్వాత అసలు కెమిస్ట్రీ అంతా డెవలప్ అయింది. అంతకుముందు ఏమున్నదంటే ఆల్కెమీ అనేది ఉండేది. ఆల్కెమీ అంటే రాగిని బంగారంగా మార్చాలనే ప్రయత్నం.
అది ప్రపంచం అంతా జరిగింది, ఎవరూ సక్సెస్ కాలేదు. ఎందుకు సక్సెస్ కాలేదు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు డాల్టన్ వచ్చి ఏం చెప్పాడంటే, రాగి ఆటమ్స్ వేరు, బంగారం ఆటమ్స్ వేరు. రాగి ఆటమ్స్ బంగారం ఆటమ్స్గా ఎట్టి పరిస్థితుల్లో మారవు. అవి కొన్ని కంబైన్ అయ్యి కొన్ని కాంపౌండ్స్ తయారవుతాయి, కానీ ఒక యాటమ్ ఇంకొక యాటమ్గా మారదు. ఆ యాటమ్ నీకు విభజించలే, అదే లాస్ట్ అని చెప్పాడు. అది యాటమ్ తర్వాత విభజించారు, అందులోంచి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు బయటకు వచ్చినాయి. ఆ అర్థంలో డాల్టన్ చెప్పింది తప్పే, కానీ అది గొప్పగా కెమిస్ట్రీ అభివృద్ధి కావడానికి ఉపయోగపడింది. కనుక ఈరోజు కూడా డాల్టన్ని ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీగా గుర్తిస్తాం. ఇప్పుడు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కనిపెట్టడంతో ప్రపంచం అంతా చదువుకున్న వాళ్ళందరిలోనూ గందరగోళం లేచింది. మరి ఇప్పటిదాకా మనం నమ్మిన సైన్స్ కాదా? ముఖ్యంగా ఈ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్కి మాస్ లేదు, బరువు లేదు. యాటమ్ అది ఎంత చిన్నదైనా దానికి బరువు ఉంది. దాని బరువు అన్ని యాటమ్స్ బరువు అప్పటికే క్యాలిక్యులేట్ చేస్తారు. బరువు ఉన్న యాటంలోంచి బరువు లేని ఎలక్ట్రాన్ వస్తే మరి అన్ని ఎలక్ట్రాన్లు వచ్చేస్తే యాటమ్ ఏమవుతుంది? యాటమ్ డిసప్పియర్డ్, మాయమైపోయింది. యాటమ్ మాయమైపోయిందంటే పదార్థం మాయమైపోయింది, పదార్థం మాయమైపోయిందంటే మొత్తం సైన్స్ తప్పని రుజువైపోయింది అని పెద్ద పెద్ద సైంటిస్టులు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ టైంలో సైంటిస్టులు మాత్రమే మాట్లాడుంటే బహుశా పట్టించుకునేవాడు కాదేమో లెనిన్. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో ఇద్దరు ప్రముఖ మార్క్సిస్ట్ ఫిలాసఫర్సు గందరగోళపు సిద్ధాంతాలు రాయటం మొదలుపెట్టారు. బోగ్దానవ్, లూనచార్స్కీ అని చెప్పి. వాళ్ళిద్దరూ మార్క్సిజం ఫెయిల్ అయింది, మార్క్సిజాన్ని రివైజ్ చేయాలి అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్లు అవి తీసుకొచ్చారు. అందుకు ఎలక్ట్రాన్ కనిపెట్టడంతో. అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తూ లెనిన్ ఒక పుస్తకం రాశాడు, మెటీరియలిజం అండ్ ఎంపిరో క్రిటిసిజం అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఎంత అద్భుతమైన పుస్తకం అంటే అండి ఇది. ఇప్పటికీ చెప్పకూడదు కానీ ఎంబీబీఎస్ క్లాసుల్లో నేను చెప్పేది ఆ పుస్తకం. అయితే లెనిన్ పేరు చెప్పను, ఆ మాటలు కొన్ని వాడను, కానీ చెప్పేది విషయం మాత్రం అది మానవుడు మెదడు ఎట్లా పనిచేస్తుందని చెప్పి ఎంత అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాయంటే. అంతేకాదు ఇంకా చాలా చెప్పాడు. అందులో లెనిన్ చెప్పిన ఒక మాట ఏంటంటే, ఎలక్ట్రానిక్ కూడా మాస్ ఉన్నది, ఎలక్ట్రాన్కి మాస్ లేదనుకోవటం పొరపాటు. ఎలక్ట్రాన్ మాస్ చాలా తక్కువ కావటం వల్ల దానిని కొలవగలిగిన ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా రాలేదు, భవిష్యత్తులో వస్తాయి అనేది ఒకటి చెప్పాడు. రెండోది, అప్పటికే తేలిపోయిన విషయం ఏంటి, అన్ని యాటమ్స్లోనూ అవే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రాగి ఎలక్ట్రాన్స్ వేరు, బంగారం ఎలక్ట్రాన్స్ వేరు కాదు. ఎలక్ట్రాన్స్ అవే, వేరు వేరు కాంబినేషన్స్లో అవి వేరు వేరు ఎలిమెంట్స్గా మారినాయి అని చెప్పాడు. ద ఎలక్ట్రాన్ ఈజ్ మోర్ డైఎలక్ట్రికల్ దాన్ ది యాటమ్ అన్నాడు లెనిన్ స్టేట్మెంట్ ఇది. ది ఎలక్ట్రాన్ ఈజ్ మోర్ డైఎలక్ట్రికల్ దాన్ ది యాటమ్ అన్నాడు. ఆ మధ్యన ఒక కేంద్ర మంత్రి గారు, నేను డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని నమ్మను, కోతికి మనిషి పుట్టడం ఇంతవరకు ఎవరు చూడలేదు అని పిచ్చిబాబుడు వాగాడు. అంతేకాకుండా తనకే అనుమానం వచ్చినట్టుంది, నేను ఏదో చదువుకోలేదు అనుకుంటారేమో, మరి ఇట్లా పిచ్చిబాబుడు వాగితే చదువుకోలేదు అనుకోకపోతే అనుకుంటారేమో, నేను కెమిస్ట్రీలో పిహెచ్డీ అని చెప్పాడు. ఆ మాట అన్నందుకుగా నేను ఇప్పటికి ఒక 20-30 ఉపన్యాసాలు చెప్పా. అసలు నీ కెమిస్ట్రీలోనే ఎవల్యూషన్ ఉంది. ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్ హైడ్రోజన్, 2 ఎలక్ట్రాన్లు, 2 ప్రోటాన్లు హీలియం, 3 ఎలక్ట్రాన్లు, 3 ప్రోటాన్లు లిథియం, 4 ఎలక్ట్రాన్లు, 4 ప్రోటాన్లు బెరిలియం, 5 ఎలక్ట్రాన్లు, 5 ప్రోటాన్లు బోరాన్, 6 ఎలక్ట్రాన్లు, 6 ప్రోటాన్లు కార్బన్. ఒక ఆర్డర్లో ఇవన్నీ వచ్చినాయి. వచ్చేమైంది, యురేనియం వచ్చే దగ్గరికి దాని న్యూక్లియస్ చాలా పెద్దదైపోయింది. కుట్టుకుంటున్న లోపల ప్రోటాన్లు న్యూట్రాన్లు పగిలిపోతుంది. యురేనియం పగిలిపోయి రేడియో ధార్మికత బయటకు వస్తాను. అందుకని ఇక నో మోర్ యాటమ్స్, ఇంకంతకన్నా పెద్ద యాటమ్స్ ఏర్పాటు కావు. అప్పుడు యాటమ్స్ కంబైన్ అయ్యి మాలిక్యూల్స్ రావడం మొదలైంది. ముందు H2O, CO2 లాంటి సింపుల్ మాలిక్యూల్స్తో మొదలైంది. ఆ తర్వాత క్రమంగా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద మాలిక్యూల్స్ వచ్చినాయి. ఆ తర్వాత బయో మాలిక్యూల్స్ వచ్చినాయి.
ఈ జీవ పదార్థం అంతా వచ్చింది. నిర్జీవ పదార్థంలో కూడా ఉంది ఎవల్యూషను. జీవ పదార్థంలో ఏంటి? అసలు ఈ భూమి ఏర్పడిందంటేనే ఎవల్యూషను. ఈ సౌర కుటుంబం ఏర్పడిందంటేనే ఎవల్యూషను. నీ బొంద, నీ కెమిస్ట్రీ, నువ్వు సిగ్గుపడాలి, నువ్వు కెమిస్ట్రీ పిహెచ్డీ అని చెప్పుకుంటున్నావు. ఏ కెమిస్ట్రీ అర్థమైంది నీకు? అట్లా చూసిన వాడికి, దీనిని ఒక సూత్రాల కట్టగా చూసిన వాడికి ఉన్న తేడా, ఉన్న బలం ఎంత ఉంటుందో మన టీచర్లు ప్రూవ్ చేయొచ్చు మన పిల్లల చేత. ఇది సాధ్యం. దీనికి ఏదో పిహెచ్డీలు అక్కర్లేదు, దీనికి ఏదో పెద్ద ఇది అక్కర్లేదు, చైతన్య నారాయణ లాంటి సంస్థలు అక్కర్లేదు. అంతకంటే ఎక్కువ మీరు చేయొచ్చు. నా ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి, వాళ్ళు మన మినిస్టర్ కాదనుకోండి, నా ఫ్రెండ్స్ వాళ్ళు మైసూర్లో పోయిన సంవత్సరం నీట్ ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా ఫ్రీగా ఇచ్చారు. ఎందుకంటే నారాయణ హృదయాలయ అనే ఒక హాస్పిటల్ వీళ్ళకి స్పాన్సర్ చేసింది. భోజనం ఖర్చులు మాత్రం తీసుకుని, ట్యూషన్ ఫీజులు ఏం తీసుకోకుండా, భోజనం ఖర్చులు కూడా 50,000 తీసుకున్నారు సంవత్సరానికి. తీసుకుని నీట్ ట్రైనింగ్ ఇచ్చారు. 50 మంది సీట్లు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే నారాయణ హృదయాలయ వాళ్ళు 50 మందికి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఎంత తిప్పలు పడ్డా 45 మందే చేరారు. అంటే అర్థం ఏంటి? ఇందులో సెలక్షన్ లేదు. వచ్చిన వాళ్ళందరినీ తీసుకున్నారు. అందరూ పేద పిల్లలు. అందరూ ఒకసారో 2 సార్లు పరీక్ష రాసి అసలు మాకు వచ్చే ఛాన్సే లేదు జీవితంలో అని పూర్తిగా ఆశలు పోయి నిరాశపడి డేలా పడిపోయిన వాళ్ళు వచ్చారు. వాళ్ళకి నేను హైదరాబాద్ నుంచి మైసూరు వెళ్ళి సంవత్సరంలో 6 సార్లు వెళ్ళి అక్కడ నేను కూడా క్లాసులు తీసుకున్నాను. వాళ్ళకి నేను వెళ్ళి దిగటంతో, బస్సు దిగడంతోనే క్లాస్ మొదలు పెడతా. ఫుల్గా ఒక రోజుకు 6 గంటల సేపు నా చేత వాయించి పంపిస్తారు వాళ్ళు. మొన్న ఎగ్జామ్లో రిజల్ట్ ఎంత వచ్చిందో తెలుసా? వాళ్ళలో మళ్ళీ 45లో 8 మంది డ్రాప్ అవుట్స్. 37 మందినే పరీక్షకు పంపిస్తే 37లో 31 మందికి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. మిగిలిన వాళ్ళకి బీడీఎస్ సీట్లు వస్తున్నాయి. పోయిన సంవత్సరం వాళ్ళకు వచ్చిన మార్కుల కన్నా 300 మార్కులు పెరిగినాయి. 2-3కి 250 పెరిగినాయి. మిగతా మొత్తానికి 300 మార్కులు పెరిగినాయి. ఒక మంచి హృదయంతో పనిచేస్తే మార్క్సిస్ట్ కాకపోయినా వస్తుంది. మార్క్సిస్ట్ అయితే ఇంకా చాలా బాగా చేయవచ్చు. అందుకే మళ్ళీ మర్చిపోతానేమో, మీలో ఎవరైనా ఒక 4-5 స్టూడెంట్స్ని అక్కడికి పేద పిల్లల్ని పంపిస్తామంటే నేను మాట్లాడి అక్కడ ఏర్పాటు చేస్తాను. నీట్ కోచింగ్ ఇస్తారు వాళ్ళు. నీట్కి ఒక్కదానికే ఇస్తారు వాళ్ళు. అందుకని సైన్స్ను మనం చూసే విధానంలోనే మార్పు రావాలి. అప్పటిదాకా ఉన్న సైన్స్ అంతటిని విప్పి చెప్పి లెనిన్ మెటీరియలిజం అండ్ ఎంపిరికలిజం, అప్పుడు ఈ ఎలక్ట్రాన్ మీద గందరగోళం బయలుదేరింది. ఈ ఎలక్ట్రాన్ మీద గందరగోళం కాస్త ఇంకా ముందుకు వచ్చింది. తర్వాత ఇంకొంత కాలానికి ప్రోటాన్లు, న్యూట్రాన్లు కనుక్కున్నారు. న్యూక్లియస్ సెంటర్లో ఉంది, బరువు అంతా న్యూక్లియస్లో ఉంది, చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయని కనుక్కున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ ఎలక్ట్రాన్లు ఎట తిరుగుతాయి? అవి తిరిగితే ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్లు ఈ గ్రహాల లాంటివి కాదు. ఛార్జ్ ఉన్నాయి, తిరిగితే దాన్ని ఎనర్జీ కోల్పోయి తిరిగి వచ్చి న్యూక్లియస్లో పడిపోవాలి కదా, ఎందుకు పడిపోవట్లేదు అనే చర్చ వచ్చింది. అప్పుడు నీల్స్ బోర్ అనే ఆయన వచ్చి ఇవి ఎనర్జీ లెవెల్స్ అని చెప్పాడు. సరే, దాన్ని అట్లా ఉంచండి. ఇంకొక ముఖ్యమైన చర్చ అప్పుడు సైన్స్లో ఏం జరిగిందంటే, కాంతి ఇది కణమా తరంగమా అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. పార్టికలా వేవా, కణమా తరంగం, ఒక రాయి లాంటిదా వేవ్ లాంటిదా అనేది పెద్ద చర్చ జరిగింది. ఫస్ట్ అసలు లైట్ గురించి పూర్తి సిద్ధాంతాలను చెప్పినవాడు న్యూటన్. ఆయన దాన్ని కాంతి కిరణం అన్నాడు, అంటే కణంగా తీసుకుని చెప్పాడు. ఆ తర్వాత కాంతి గురించి చర్చ ఆయన జరుగుతుంది. కానీ న్యూటన్కే ఒక సంఘటన జరిగింది. ఒకరోజు న్యూటన్ ఒక ప్రిజం అంటే మీరు చాలామందికి తెలిసే ఉంటుంది, దాన్ని ట్రయాంగులర్గా ఉండే గ్లాసు, ఇది ఏమంటారు? ప్రిజం, పట్టకం. సరే, పట్టకం అంటే కన్నా ప్రిజమే అర్థమవుతుందేమో. ఈ ప్రిజం తీసుకుని ఆయన రూమ్లోకి వస్తున్నాడు. కిటికీ కట్టెల్లోంచి కాంతి పడి ఆయన టేబుల్ మీద అది 7 రంగులుగా విడిపోయింది. అది న్యూటన్ చేతిలో జరిగింది. న్యూటన్ దాన్ని ఊరికే వదిలిపెట్టాడు కదా. అరే ఏంటి 7 రంగులు ఎట్లా విడిపోయింది అని మళ్ళీ ఎన్నిసార్లు పెట్టినా, తిప్పి పెట్టినా 7 రంగులుగా విడిపోతాను. అప్పుడు ఆయన ఇంకొక ప్రిజం తీసుకుని దాన్ని తిప్పి దీని ముందు పెట్టాడు. మళ్ళీ తిరిగి తెల్లకాంతి వచ్చింది. అప్పుడు ఆయన ఒక సిద్ధాంతం చేశాడు. తెల్లకాంతి, వైట్ లైట్ ఈజ్ ఎ కంపోజిట్ ఆఫ్ 7 కలర్స్, 7 రంగుల సముదాయం ఇది అని చెప్పి ఒక సిద్ధాంతం చేశాడు.
అది అందరూ చెప్తున్నారు. న్యూటన్ చాలా పేరున్నవాడు, మొత్తం సైంటిస్టులు అందరూ దాన్ని ఒప్పుకుంటున్నారు. మధ్యలో నాలాంటి వాడు ఎవడో ఒక కాన్ఫరెన్స్లో, సార్ మరి ఈ రంగులు 7 కాదు కదా, మరి 7 రంగులు అంటున్నా, కాంతి పార్టికల్ అన్నారు కదా, కణం అన్నారు కదా, మరి 7 రంగులు అంటే 7 కణాలు ఉన్నాయా అని ఫస్ట్ ఎవరో అడిగారు కాన్ఫరెన్స్. ఉన్నాయేమో అన్నాడు. మరి అప్పుడు ఇంకెవరో అడిగారు, మరి 7 కాదు కదా, రంగులు మిలియన్స్ ఉన్నాయి, మరి మిలియన్స్ పార్టికల్స్ ఉన్నాయా, ఈ మిలియన్స్ పార్టికల్స్ కలిసి తెల్ల పార్టికల్ అయిపోతుందా అంటే పార్టికల్స్ అట్ట కలవు. అది న్యూటన్కే ఆన్సర్ లేదు ఆయన. అప్పుడు హైగెన్ అని ఆయన వచ్చి కాంతి కణం కాదు, ఇది తరంగం అని చెప్పాడు. ఆ తర్వాత యంగ్ అనే ఒక కుర్రాడు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి చూస్తే అసలు తరంగాలు కనపడటం మొదలైంది. సో అందరూ కాంతి తరంగం అని యాక్సెప్ట్ చేసేసారు అప్పటికి సైన్స్లో. అప్పుడు ఐన్స్టీన్ వచ్చాడు. ఐన్స్టీన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది సాపేక్షత సిద్ధాంతానికి కాదు. ఐన్స్టీన్ ఒక చిన్న ప్రయోగం చేశాడు, ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్ అని, దానికి వచ్చింది. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక చాలా పల్చటి ఒక మెటల్ ఫాయిల్ పెడతారు. ఈ మెటల్ ఫాయిల్ మీద సైడ్ నుంచి ఇట్లా లైట్ వేస్తారు. అప్పుడు దాంట్లోంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తుంటాయి. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ను కూడా ఐన్స్టీన్ కనిపెట్టలా, ఆయనకన్నా ముందే కనిపెట్టారు. ఐన్స్టీన్ ఏం చేశాడంటే దీంట్లో కలర్ ఫిల్టర్ పెట్టి 7 రంగులతో ఎక్స్పెరిమెంట్ చేశాడు. మార్చి ఏ రంగుకి ఏమవుతుంది అని. ముందు ఆయన వైట్ లైట్తో చేశాడు, ఈయన వేరు రంగులతో చేశాడు. అప్పుడు ఒక గొప్ప విషయం బయటకు వచ్చింది. ఏంటంటే రెడ్ కలర్ ఎంత ఇంటెన్స్గా వేసినా, అంత ఎక్కువ లైట్ వేసినా రెడ్ కలరు ఎలక్ట్రాన్ రాట్లా, ఎల్లో నుంచి మిగతా కలర్స్కే వస్తున్నాయి. ఈ చివరన వైలెట్ కలర్ ఎంత ఫీబుల్గా వేసినా తక్కువ ఎలక్ట్రాన్లు వస్తున్నాయి, కానీ ఎలక్ట్రాన్లు వస్తున్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ఫలితాన్ని ఏమని చెప్పగలం? ఒకే ఒక్క సమాధానం ఏం చెప్పగలం అంటే అది కాంతి కణాలుగా ఉన్నది, ప్యాకెట్లుగా ఉన్నది. రెడ్ ప్యాకెట్ చిన్నది, అందుకని అది ఎలక్ట్రాన్ తనలేకపోతాను. వైలెట్ ప్యాకెట్ పెద్దది, ఎక్కువ ఎనర్జీ ఉంది, అందుకని అది ఎలక్ట్రాన్ తన్నేస్తాను. కాంతిని మళ్ళీ కణంగా చూస్తే తప్ప ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్కి ఆ సమాధానం చెప్పలేదు. ఆయన చెప్పాడు, పఠామని నోబెల్ ప్రైజ్ పడిపోయింది. ఆ తర్వాత నీల్స్ బోర్ వచ్చాడు, ఇంకొకళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే హైసెన్బర్గ్ అని ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చెప్పాడంటే ఎలక్ట్రాన్ లొకేషన్ అంటే ఎవరు ఎక్కడ కూర్చున్నారో ఇది లొకేషన్ చెబితే దాని మూమెంటం చెప్పలేం, దాని వేగం చెప్పలేం, దాని వేగం చెబితే లొకేషన్ చెప్పలేం. అసలు అసాధ్యం చెప్పడం అన్నాడు. అన్సర్టెంటీ ఆయన ప్రిన్సిపల్ పేరే హైసెన్బర్గ్ అన్సర్టెంటీ ప్రిన్సిపల్. అన్సర్టెంటీ ఏంటి సైన్స్లో ఏదైనా సర్టన్గా ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి కదా ఫార్ములా ప్రకారం. అన్సర్టెంటీ ఏంటి? అన్సర్టెంటీయే ఫార్ములా అన్నాడు. ఎంత తేడా వస్తుందో కూడా చెప్పాడు. మళ్ళీ ఆయనకు నోబెల్ ప్రైజ్ పడిపోయింది. ఫైనల్గా ష్రోడింగర్ వచ్చి ఏం చెప్పాడంటే కాంతి పార్టికల్గాను ఉంటుంది, వేవ్గాను ఉంటుంది, సైమల్టేనియస్గా రెండూ కలిసి ఉంటాయి అని చెప్పాడు. అంటే ఏంటంటే డైఎలక్ట్రిక్స్ అదే కదా. దాన్ని చూస్తే దీన్ని చూడలేకపోవడం, దీన్ని చూస్తే దాన్ని చూడలేకపోవడం అనేది అధిభౌతికవాదం, మెటాఫిజిక్స్. ఇవి రెండూ సైమల్టేనియస్గా కలిసే ఉన్నాయని చెప్పడమే డైఎలక్ట్రిక్స్ గెత్తర్కం. అది కణంగానూ ఉన్నది, వేవ్గానూ ఉన్నది అని చెప్పాడు. ఈ సిద్ధాంతాన్నే క్వాంటమ్ మెకానిక్స్ అంటాం. ఈ క్వాంటమ్ మెకానిక్స్ ఇవాళ సైన్స్గా రుజువైపోయింది. ఇక్కడ లెనిన్ ఏం చెప్పాడు? లెనిన్ చెప్పేటప్పటికి ఎలక్ట్రాన్ని కనుక్కున్నారు, మిగతా ఏం రాదు. ఇంకా న్యూక్లియస్ కూడా కనుక్కోవాలి. ఆ మధ్యలోనే లెనిన్ అంటే వెంటనే సైన్స్లో బయటకు రాగానే లెనిన్ రాసిన పుస్తకంలో ఏం చెప్పంటే ఇవాళ ఇంత గందరగోళం లేవడానికి కారణం సైన్స్ ఒక మేజర్ జంప్ తీసుకోబోతోంది. ఇప్పటిదాకా ఉన్న సైన్స్ కాస్మిక్ బాడీస్ పెద్ద పెద్ద వాటికి మాత్రమే పనికొచ్చాయి, అంత సూక్ష్మమైన వాటికి చెప్పడానికి కావాల్సిన సైన్స్ లేదు. సైన్స్ ఒక మేజర్ జంప్ తీసుకోబోతోంది, అందుకని సైంటిస్టులో గందరగోళం వచ్చింది.
అసలు ఆ పుస్తకం ఎంత అద్భుతమైన పుస్తకం అంటే అండి, తర్వాత సైన్స్లో వచ్చిన అన్ని పరిణామాలకి ఇప్పుడు వచ్చిన పరిణామాలన్నింటినీ కూడా, సైన్స్లో వచ్చిన డెవలప్మెంట్ అన్నింటినీ కూడా ఆ పుస్తకం చాలా స్పష్టంగా డైరెక్షన్ ఇదని చెప్పింది. జోస్యం చెప్పలా, డైరెక్షన్ ఇదని చెప్పింది, సైంటిఫిక్ ప్రిన్సిపల్ని చెప్పింది. అది డైలెక్టికల్ మెటీరియలిజం అంటే అర్థం. అది డైలెక్టికల్ మెటీరియలిజం అధ్యయనం చేసిన వాళ్ళకి వచ్చే పవర్ అది మనం అర్థం చేసుకోవాలి. ఎంత ముందు చూపు వస్తుందో క్వాంటమ్ మెకానిక్స్ మొత్తం ఆయనే చెప్పాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి భావవాదులు ఇవాళ మూఢనమ్మకాలని పాత పద్ధతుల్లో చెప్పటం లేదు, క్వాంటమ్ మెకానిక్స్ పేరుతో చెప్తా ఉన్నారు. క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుంది? అదే పదార్థం, అదే పార్టికలు, అదే వేవ్ అని చెప్తుంది. దాన్ని వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఏదీ నిజం కాదని చెప్తున్నారు, అంతా మిథ్య అని చెప్తున్నారు. క్వాంటమ్ మెకానిక్స్ అంటేనే మిథ్య అని చెప్తున్నారు. నువ్వు నమ్మేదేమీ నిజం కాదని చెప్పడానికి దీన్ని వాడుకుంటున్నారు. చాలా పెద్ద పెద్ద సైంటిస్టుల చేత వీళ్ళు మాట్లాడిస్తున్నారు. కాదన్న వాళ్ళకి ఈ గతి పడతా ఉంది. అవును, పెద్ద పెద్ద సైంటిస్టులు అమ్ముడు పోతారు వాళ్ళకి. స్టాలిన్ దుర్మార్గుడు, స్టాలిన్ వేల మందిని చంపేశాడు, సోవియట్ యూనియన్ దుర్మార్గమైన దేశం అని అంటే వాళ్ళకి కోట్ల రూపాయలు వస్తాయి. కాదని అంటే నా భార్య ఎన్కౌంటర్ అయిపోయింది, నేను జైలు పాలైపోయాను, ఈ బాధలు పడతాం. అది కావాలన్నా ఇది కావాలన్నా తెలుసుకోవాలి మనం. అందుకని క్వాంటమ్ ఫిజిక్స్ నిజంగా అదే చెప్తుందా? కాదు. అది క్వాంటమ్ ఫిజిక్స్ మాత్రమే చెప్తుందా? కాదు, మొత్తం సైన్స్ చెబుతుంది. బయాలజీ ఏంటి? నేను జీవినా నిర్జీవినా? నేను జీవిని నిర్జీవిని కూడా. ఎట్లా? నా శరీరంలో ప్రతి క్షణము కొన్ని వేల కణాలు చనిపోతున్నాయి, కానీ అంతకంటే ఎక్కువ పుడుతున్నాయి. మరి నా శరీరంలో కణాలు చనిపోతున్నాయి అంటే నేను నిర్జీవ భాగం కూడా ఉంది శరీరంలో. జీవులు వేరు, నిర్జీవులు వేరు కాదు. ఒకసారి ఒక బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ నా రూమ్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంటే ఏదో చెప్పాను నేను. ఎవల్యూషన్ నేను ఎప్పుడు అదే మాట్లాడుతుంటా. ఎవల్యూషన్ అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎవల్యూషన్ అంది. నేను ఎవల్యూషన్ నమ్మను. ఎందుకని నమ్మరా అన్న. ఇదే కోతికి మనిషి పుట్టలేదు. సరే, ఇంకేదో నేను మాట్లాడబోతుంటే మీరు నన్ను ఒప్పించాలని ప్రయత్నం చేస్తారా? నేను ఒప్పుకోను. నేనేం ఒప్పించాలని ప్రయత్నం చేయట్లేదమ్మా, ఎవరిని ఒప్పించడానికి కూడా నేను అట్లా. మీకు మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవాలి. కానీ ఆగి ఒక 5 నిమిషాలు ఏదో పిచ్చేపాటు ఏముంటే కాలేజీలో పాలిటిక్స్, మన జీతం ఎంత వచ్చింది, ఈ నెల కొంచెం తక్కువ వచ్చింది, ఈ గోలే కదా ఉండేది. సరే, ఇది అయిన తర్వాత నేను మళ్ళీ అడిగా, మీ సబ్జెక్ట్ ఏంటి మేడం? మీకు తెలియదా? బయోకెమిస్ట్రీ అంది. నాకు తెలుసు బయోకెమిస్ట్రీ అని. మీది హ్యూమన్ బయోకెమిస్ట్రీయా అన్న. నాది హ్యూమన్ ఎనాటమీ, నా పక్క అయింది హ్యూమన్ ఫిజియాలజీ. మరి మీది హ్యూమన్ బయోకెమిస్ట్రీ అంటే, హ్యూమన్ బయోకెమిస్ట్రీయా? అదేంటి ఒట్టి బయోకెమిస్ట్రీ అంది. మరి ఒట్టి బయోకెమిస్ట్రీ అయితే ఎక్కడో బ్యాక్టీరియాలో జరిగింది, హ్యూమన్ బీయింగ్లో కూడా ఎందుకు జరుగుతుంది? ఎవల్యూషన్ కాకపోతే కనెక్షన్ ఏంటి? బ్యాక్టీరియాలో జరిగేది హ్యూమన్ బీయింగ్లో ఎందుకు జరుగుతుంది అనేటప్పటికి మీరు నన్ను ఒప్పించాలని చెప్పి చూస్తున్నారు, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపో, నేనేం చేయగలను? అందుకని జీవులకి బయోకెమిస్ట్రీ అంటే ఏమిటి? నన్ను చెప్పమంటే జీవులకి నిర్జీవులకి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చిందే బయోకెమిస్ట్రీ. మామూలు కెమిస్ట్రీ ఏది? ఆ కెమిస్ట్రీనే బయాలజీలోకి వచ్చింది, బయోకెమిస్ట్రీ అయింది. అట్లాగే పార్టికల్ అండ్ వేవ్, శరీరంలో ఉన్న ప్రతి కణము పార్టికలు. టిష్యూ ఈజ్ ఎ వేవ్. దాన్ని ఎట్లా వేరు చేస్తారు? ఇంకా మీకు అందరికీ తెలిసిన ఉదాహరణ చెప్పాలంటే, ఈ గ్రహాలన్నీ ఉన్నాయి, నక్షత్రాలన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క పార్టికల్, కానీ ఒక గెలాక్సీ అంతా వేవ్. నీరు వేవ్స్, అందులో ఉన్న మాలిక్యూల్స్ అన్ని పార్టికల్స్. పార్టికల్ని వేవ్ని వేరు చేయటం అనేది సాధ్యపడనటువంటి విషయం. ఇది పూర్తిగా తప్పు అవగాహన. అది చూస్తే ఇది చూడలేకపోవటం, ఇది చూస్తే అది చూడలేకపోవటం అనేది మెటాఫిజిక్స్.
వాళ్ళకి అందుకే కళ్ళకు గంతలు కట్టున్నట్టు అయిపోతుంది. వాళ్ళకి కనపట్లేదు చాలా విషయాలు. వాళ్ళు చదివిన సైన్స్ కూడా అర్థం కావట్లేదు. ఏదో సూత్రాలు బట్టి అప్పచెప్పి దాన్నే సైన్స్ అని చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సూత్రాల మధ్య కనపడనటువంటి బలం ఉన్నది. ఆ కనపడనటువంటి బలాన్ని బయటకు తీయటమే మార్క్సిజం, మార్క్సిస్ట్ సైన్స్కి సంబంధించినటువంటి మార్క్సిస్ట్ ఫిలాసఫీ. అందుకని లెనిన్ ఎవరు? పైగా ఆయన విప్లవ పోరాటాలు, జైళ్ళు, విదేశాల్లో బతకటాలు, ఈ గొడవల్లో తలమునకలైపోయి ఉన్న మనిషి అప్పటికి ఉన్న సైన్స్ అంతటి మీద రాయటం, ముఖ్యంగా మెదడు ఎట్లా పనిచేస్తుంది, న్యూరోఫిజియాలజీ అంతా లెనిన్ చెప్పింది. అది బేస్ చేసుకున్న ఆ తర్వాత కాలంలో సోవియట్ యూనియన్లో, ఇంకొంచెం కిందకు పెడితే మంచిది, సోవియట్ యూనియన్లో ఇంకా చాలా సైన్స్ అభివృద్ధి అయింది. ఎంత సైన్స్ అభివృద్ధి అయిందండి సోవియట్ యూనియన్లో? స్టాలిన్ దుర్మార్గుడు. సరే, కాసేపు నమ్ముదాం. ఇంతమంది పెద్దవాళ్ళు చెప్పారు కదా, అదే పెద్ద గ్రంథాలు రాశారు కదా. సోవియట్ యూనియన్కి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు సోవియట్ యూనియన్ పరిస్థితి ఏంటి? రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ దాడి చేసేటప్పుడు సోవియట్ యూనియన్ బలం ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది, ఎట్లా పెరిగింది? మిగిలిన వదిలిపెట్టండి. సైన్స్ 30 ఏళ్లలో సోవియట్ యూనియన్ సాధించిన విజయం 200 ఏళ్లలో జర్మనీ, 300 ఏళ్లలో ఫ్రాన్స్, 400 ఏళ్లలో బ్రిటన్ సాధించిన దానికన్నా ఎక్కువ 30 సంవత్సరాల్లో సోవియట్ యూనియన్లో సాధించారు. ఇది మామూలు విషయం కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ సైన్యాలు వాటిని సోవియట్ సైన్యం ఎదుర్కొన్న పద్ధతి, ఇది నాకు అసలు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. నేను దాని మీద ఎన్ని గంటలైనా మాట్లాడతాను చాలా డీటెయిల్గా. బహుశా ఉక్రెయిన్ జాగ్రఫీ ఆ జెలెన్స్కీ గాడి కన్నా నాకు బాగా తెలుసు. ఆ యుద్ధం అంతా అక్కడే జరిగింది కదా, హిట్లర్ సైన్యాలన్నిటితో జరిగిన యుద్ధం అంతా అక్కడే జరిగింది కదా. ఇందులో స్టాలిన్గ్రాడ్లో పౌలోస్ అనే ఒక నాజీ జనరల్ సరెండర్ అవుతాడు. మనకి ఫీల్డ్ మార్షల్, జనరల్ కూడా కాదు, సరెండర్ అవుతాడు. 10 సంవత్సరాలు సోవియట్ యూనియన్లో జైల్లో ఉన్న తర్వాత తూర్పు జర్మనీకి పంపిస్తారు. ఈ మధ్యలో న్యూరెంబర్గ్, ఈ నాజీ మోకల వాళ్ళ దుర్మార్గాలు చేసిన దుర్మార్గాలన్నీ నాజీ జనరల్స్ మీద విచారణ జరుగుతుంది కోర్టు. ఆ కోర్టుకి ఈ పౌలస్ని సాక్ష్యానికి పంపిస్తారు. పౌలస్ అప్పుడు సాక్ష్యం చెప్తాడు. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఇంత పెద్ద జనరల్స్ కదా, మీరు యూరోప్ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు కదా, అందులో మీకంటే చాలా బలమైనటువంటి ఫ్రాన్స్ని 15 రోజుల్లో మొత్తం తుత్తునియం చేసి ఆక్రమించుకున్నారు కదా, మరి సోవియట్ యూనియన్లో ఎందుకు ఓడిపోయారు అని అంటే, అప్పుడు పౌలోస్ ఏం చెప్తా అంటే, మేము పెద్ద జనరల్స్ అయిన మాట నిజమే, మేము ఆ మిలిటరీ శాస్త్రంలో పండితులమే, మాకు శత్రువుని అంచనా కట్టడం బాగానే తెలుసు. ఎప్పటికప్పుడు మేము రెడ్ ఆర్మీ మీద మేము వేసిన అంచనాలు కరెక్టే. అంటే వాళ్ళకి ఎంతమంది సైన్యం ఉంది, ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి, ఇవన్నీ మాకు చాలా కరెక్ట్ అంచనాలే ఉన్నాయి. కానీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, మేము ఒక దేశంతో, అది కూడా దుర్మార్గమైన దేశం అని మేము అనుకున్నాం, ఒక దుర్మార్గమైన దేశంతో యుద్ధం చేయడానికి వచ్చాము అనుకున్నాం. కానీ మేము ఒక పెద్ద ప్రజా సమూహంతో యుద్ధం చేస్తున్నాం అన్న విషయం మాకు అర్థం కాల. మా శత్రువు సోషలిస్ట్ అని మాకు అర్థం కాల. సోషలిజం అంటే ఏంటో స్టాలిన్గ్రాడ్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. మేము ఎప్పటికప్పుడు వేసిన అంచనాలని కరెక్ట్ అయినప్పటికీ కుప్పలుగా ట్యాంకులు పుట్టుకొస్తున్నాయి. ఎన్ని ట్యాంకులు ఎట్లా పుట్టుకొస్తున్నాయో మాకు తెలిసిన ఏ సైన్స్కి అంచనాలకు దొరకల. అది సోవియట్ యూనియన్ సైన్స్లో సాధించినటువంటి విజయం.
అందుకని డైలెక్టికల్ మెటీరియలిజం అనే ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీతో మనం సైన్స్ని అధ్యయనం చేస్తే అది మనకి ఎంత బలాన్ని ఇస్తుందంటే, ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ మెకానిక్స్లో ఇంకో పెద్ద వాదన పెట్టి ఈ సనాతన ధర్మాన్ని, భావవాదాన్ని సమర్థించడం కోసం పెద్ద పెద్ద పండితులు వాడుకుంటున్నారు. అదేంటంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, క్వాంటమ్ పెనట్రెన్స్ అనేది వచ్చింది. అంటే ఏంటంటే ఇక్కడ ఒక పార్టికల్ ఉంటుందంట, అవతల ఎక్కడెక్కడో ఈ గెలాక్సీ అవతల ఇంకొక పార్టికల్ ఉంటుందంట, ఈ పార్టికల్ ఆ పార్టికల్కి మధ్య ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే మన రాముడు భీముడు సినిమాల్లాగా ఇక్కడ వీడిదంటే వాడికి ఒక దెబ్బ తగ్గుతాం, ఇటు జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. నాకు క్వాంటమ్ మెకానిక్స్లో మిగతా భాగం అర్థమైంది, కానీ ఈ గోల్ ఏమిటిరా అర్థం కాదా ముందు. సరే, అప్పుడు నేను దేవుడు అని చెప్పి స్టడీ చేస్తే అసలు పూర్తిగా క్వాంటమ్ మెకానిక్స్ అంటే చెప్పట్లేదు, అంతా వక్రీకరణే. క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తానంటే, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసి ఒక కాంతి కిరణాన్ని 2 ముక్కలు చేసి పంపిస్తే ఆ 2 ముక్కల మధ్య కొంత దూరం పాటు సంబంధం ఉంటుంది, ఈ 2 ముక్కలు మనం విడదీశాం అని చెప్పిన దానికి నువ్వు ఇక్కడెక్కడో ఒకదాని ఉంది, అక్కడెక్కడో ఒకటి ఉంటే ఈ రెండుకి మధ్య ఏదో సంబంధం ఉందని చెప్పి ఈ కట్టుకథలు, పుక్కిడి పురాణాలు పుట్టించడం, అదంతా సైన్స్ పేరుతో చేయటం, ఇది తప్పుడు. అట్లా ఇంకొకటి, ఈ హైసెన్బర్గ్ చెప్పిన అన్సర్టెనిటీ అప్పటికి కాదు ఇప్పటికీ కూడా కెమిస్ట్రీ లెక్చరర్లకు ఎవరికి అర్థం కాలేదు, నమ్మట్లేదు. నిజానికి సింపుల్ డైలెక్టిక్స్ అయ్యి విరుద్ధ శక్తులు కలిసే ఉంటాయి, విరుద్ధ శక్తులు కలిసే ఉంటాయి అనేది కూడా చాలామంది నమ్మలేరు. సరే, ఏం చేశాడు ఈయన, ఎట్లా కనిపెట్టాడు ఈ అన్సర్టెనిటీని అనేది ఏ పుస్తకంలో చెప్పేవాట్లేదు, పెద్ద పెద్ద కెమిస్ట్రీ పుస్తకాల్లో కూడా చెప్పట్లేదు. చివరికి నేను ఇదో కుస్తీ బట్టి చెప్పు 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 అని దాన్ని అంటపడితే అది కూడా ఒకసారి చెప్పలా, నాకు సరిగ్గా చెప్పట్లేదు, నువ్వు నేను చెప్పినట్టు కావాలి నాకు అని దాంతో కుస్తీ పడిన తర్వాత బయటకు వచ్చిన విషయం ఏంటంటే, ఈ హైసెన్బర్గ్ అనే ఆయన ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి అనే ఉద్దేశంతో ఈయన ఎలక్ట్రాన్ మీదకి గామా రేస్ పంపాడు. గామా రేస్ అంటే చాలా చాలా పవర్ఫుల్ రేస్, ఎక్స్రేస్ కంటే చాలా పవర్ఫుల్ రేస్ అది. ఈ గామా రేస్ని ఎప్పుడైతే పంపాడో అది ఎలక్ట్రాన్ తన్నేస్తుంది, నువ్వు దాన్ని చూడాలనే ప్రయత్నంలోనే దాన్ని మారుస్తున్నావు, దాన్ని ఉన్న చోట ఉండనవట్లా. మరి అన్సర్టెనిటీ ఎప్పుడు తీరుతుంది? ఇక్కడ లెనిన్ది ఒక గొప్ప మాట ఉందండి, ద ఫండమెంటల్ ప్రాసెస్ ఆఫ్ కోగ్నిషన్ ఇన్వాల్వ్స్ ఏ చేంజ్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ అన్నాడు లెనిన్. కోగ్నిషన్ అంటే ఆలోచన ప్రక్రియలోనే, ఆలోచించడం అంటే ఎట్లా ఆలోచిస్తాం, ఆలోచన ప్రక్రియలోనే బాహ్య ప్రపంచాన్ని మార్చే ఒక ప్రయత్నం ఉన్నదన్నాడు లెనిన్. బాబా ఎంత అద్భుతంగా చెప్పాడండి. ఈయన అర్థం చేసుకోవాలి నేను, ఆయన అర్థం చేసుకోవాలంటే ఏం చేస్తే అర్థం చేసుకోగలను? ఆయన 4 ప్రశ్నలు వేసి అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడితే అర్థం చేసుకో, అంటే ఆయన మార్చే ప్రయత్నంలోనే ఆయన అర్థం చేసుకోగలను. బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం అంటే అర్థం దానిని మార్చడానికి చేసే ప్రయత్నంలోంచే బాహ్య ఫండమెంటల్ ప్రాసెస్ ఆఫ్ కోగ్నిషన్ ఇన్వాల్వ్స్ ఎ చేంజ్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. అందుకని ఎలక్ట్రాన్ అంత చిన్నదాన్ని నువ్వు చూడాలంటే దాన్ని తంతున్నావు నువ్వు, దాన్ని తంతే అది ఉన్నస్తూ ఉండలేకపోయింది. మరి అన్సర్టెనిటీ వచ్చింది, నువ్వు అధ్యయనం చేసే ప్రాసెస్లోనే అది క్రియేట్ చేస్తున్నావు, మార్చుతున్నావు, మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు, డైలెక్టిక్స్. సో కొత్త సైన్స్ అంతా, ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంతా డైలెక్టిక్స్. ఇంకొక కోణం బయాలజీలోంచి, మెడిసిన్లోంచి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే జీవులు క్రమంగా మారుతున్నాయని చెప్పాడు. ఆ తర్వాత జెనెటిక్స్ వచ్చింది, మెండల్ గారి జెనెటిక్స్. జెనెటిక్స్ ఏం చెప్తున్నాయి, జీన్స్ ఉన్నాయి, ఆ జీన్స్ కాంబినేషన్స్ నుంచి వస్తుంది అని చెప్పి జెనెటిక్స్ చెప్తుంది. అంటే ఏంటి, అదేమో కంటిన్యూస్ చెప్తాను డార్విన్ సిద్ధాంతం, ఇదేమో డిస్కంటిన్యూస్ చెప్తాను, ఈ జీన్ అని చెప్తాను. సో జెనెటిక్స్ డార్వినిజాన్ని అంతం చేస్తుందని చెప్పి చాలామంది వీళ్ళు నమ్మారు, ఈ సనాతనవాద శాస్త్రవేత్తలు. కానీ అద్భుతంగా జెనెటిక్స్ అంతా ఎవల్యూషన్ అద్భుతంగా ప్రూవ్ చేస్తాను. అసలు డార్వినిజానికి అత్యంత బలమైన రుజువు జెనెటిక్సే ఇవ్వాలి, మాలిక్యులర్ బయాలజీ. అందుకని
మొత్తం ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంతా కూడా గతి తార్కిక భౌతికవాదాన్ని రుజువు చేస్తూ ఉన్నది. దానిని అర్థం చేసుకుంటే మనకి బలం పెరుగుతుంది, ఒక టీచర్కి బలం పెరుగుతుంది, ఒక స్టూడెంట్కి బలం పెరుగుతుంది. దానిని ఒక ఆయుధంగా ఉపయోగించి మనం శత్రువుతో పోరాడాలి. మేము నక్సల్బరీ కాలం నుంచి ఉద్యమాలు కావాలని, సాయుధ పోరాటాలు కావాలని చాలా తపన పడ్డాం. సరే, నేను చాలా రోజుల క్రితమే వాళ్ళతో విభేదించి బయటకు వచ్చాను. నిన్న మొన్న పాపం వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ఆ అర్థంలో ఇది మనకు చాలా చీకటి రోజులు, విచారకరమైన రోజులు. మనం ముందుకు పోలేకపోతున్నాం ఇన్ని త్యాగాల తర్వాత. అందులో సరే ఎవరేం చెప్పారనే వివరాలు పక్కన పెట్టి మొత్తంగా కమ్యూనిస్టులకి కొంత విషాదకరమైన కాలమే ఇది. ఇటువంటి కాలంలో మనం సైన్స్తో వాళ్ళని ఎదుర్కోవాలి, మన సైంటిఫిక్ ఫిలాసఫీతో వాళ్ళని ఎదుర్కోవాలి. ఒక విషయంలో మనం వెనకబడితే పడి ఉండొచ్చుగాక, అప్పటికి కూడా మనం అంతే చెడ్డ చేసిన వాళ్ళం కాము. ఈ దేశ చరిత్రను చూసినా అధికారంలోకి రాలేకపోయాం, కానీ రష్యాలో లాగా, చైనాలో లాగా ఈ దేశంలో మంచి చేసిన వాళ్ళు ఎవరున్నా అది కమ్యూనిస్టులే చేశారు. ఇంకెవడూ ఏమీ చేయలేదు. ఇప్పటికీ కూడా ప్రజల గురించి ఆలోచించేవాడు కమ్యూనిస్టులే. మిగతా వాళ్ళందరూ చెరువులు ఆక్రమించుకుని పెద్ద పెద్ద 30 అంతస్తుల బిల్డింగ్లు కట్టేవాళ్ళే తప్ప ఒకడు కూడా సరైన వాడు లేడు. అందుకని మనం త్యాగాలు మాత్రమే చేస్తే సరిపోదు, అధ్యయనం చేయాలి. మా వైఫల్యానికి కూడా ప్రధానమైన కారణం అధ్యయన లోపమే. మా కృషి లోపం కాదు, మా త్యాగాల లోపం కాదు, అధ్యయన లోపం. అధ్యయనం చేయాలి. అటువంటి అధ్యయనంలో ముఖ్యంగా మన ఫిలాసఫీని, సైన్స్ని, మ్యాథమెటిక్స్ని జోడించి వాళ్ళకన్నా చాలా గొప్పగా మనం చెప్పి మన పిల్లల్ని తయారు చేసి మనం పై చేసి తీసుకుని రాగలము. ఎక్కడున్నా వీళ్ళుగానే ఉంటారు అని చెప్పి తెచ్చుకోవాలి. గుంటూరు మెడికల్ కాలేజీలో నాకు 3 సార్లు సన్మానం జరిగింది. విచిత్రం ఏంటంటే ఆ కాలేజీలో ఎన్నో గొడవలు చేసిన వాడిని నేను. దాదాపుగా 7-8 మంది ప్రిన్సిపాల్స్ని గల్లా బట్టి రిజైన్ చేయించాను నేను కానీ, నా తర్వాత నా అనుచరులు కానీ. అటువంటిది ఆ కాలేజీలో నాకు సన్మానం చేయటం ఎందుకు అని అంటే, 90 ఏళ్ల చరిత్ర ఉన్న గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ పుస్తకాలు రాసిన నేను ఒక్కడిని. మనకున్న బలం అది. నేను చదువు మానేసి ఉండొచ్చు, ఆ రోజుల్లో నాకు మిగిలిన డిగ్రీ ఇంటర్మీడియట్. కానీ మానేయటానికి ఒక కారణం ఉన్నది. మనం మానేయటానికి ఒక కారణం ఉన్నది, దారి తప్పి గాలికి తిరగలేదు. అందుకనే మనం ఆ చదువుకున్న వాళ్ళందరికీ కూడా గౌరవం సంపాదించుకోగలిగాం, కానీ మన గురించి తేలిగ్గా మాట్లాడే పరిస్థితుల్లో అయితే ఎవరికి లేకుండా పోయింది. కనుక ఇది మన విజ్ఞానం, మన ఆస్తి, శ్రామిక వర్గం యొక్క ఆస్తి. ఈ ఆస్తిని మనం ఓన్ చేసుకుని, అధ్యయనం చేసుకుని దాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీ అందరికీ మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.